Good morning, Srinivas sir. Yeah, fine, good. Good morning. Good morning, sir. Good morning. Right. So, నన్ను టాపిక్స్ కంప్లీట్ చేశారా? Yes, sir. Choosam. Right, fine, good. Yeah, Lakshmi, can you hear me? రైట్. సో, లక్ష్మి మెసేజ్ చేసింది మీరేనా? రైట్. అంటే ఇంకా కొంతమంది ఆ నేమ్తో ఉన్నారు మన క్లాస్లో. ఓకే, రైట్. సో, మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ పేపర్ 2 కంప్లీట్ చేయండి. రైట్. సో, పేపర్ 2 ఈ మంత్ ఎండింగ్ కల్లా కంప్లీట్ అయిపోతుంది. సో, మీరు పేపర్ 2 ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయండి. ఈ మంత్ ఎండింగ్ లోపల పేపర్ 2 కంప్లీట్ చేయండి. నెక్స్ట్ మంత్ నుంచి కొత్త బ్యాచ్ పేపర్ 1 అనేది స్టార్ట్ అవుతుంది. సో అక్కడి నుంచి మళ్ళీ మీరు కంటిన్యూ చేయొచ్చు. రైట్. ఓకే సార్. సార్ ప్రీవియస్ వీడియోస్ చూడనా సార్? ప్రీవియస్ వీడియో స్టార్ట్ చేసేసేయండి. రైట్. పేపర్ 2 స్టార్టింగ్ ఎక్కడి నుంచి అవుతుందో అవి స్పీడ్ గా డైలీ అట్లీస్ట్ ఒక 3-4 అవర్స్ కూర్చొని కంప్లీట్ చేసేసేయండి. ఓకే సార్. ఓకే, రైట్. సో మీరు ఫుల్ టైం యూపీఎస్సీ ప్రిపరేషన్ చేస్తున్నారు కదా, జాబ్ అట్లా ఏం లేదు కదా? లేదు సార్. రైట్. సో డైలీ 3-4 అవర్స్ కూర్చొని ఇది కంప్లీట్ చేసేసేయండి పేపర్ 2. ఓకేనా? మంత్ ఎండింగ్ కల్లా మొత్తం అంతా కంప్లీట్ చేసేసేయండి. ఓకే సార్. రైట్, వెరీ ఫైన్. సో మీరు లైవ్ ఏంటంటే మిగిలిన టైంలో కంప్లీట్ చేస్తే మీకు స్పీడ్ గానే అయిపోతుంది. ఓకే సార్. రైట్, వెరీ ఫైన్, గుడ్. సో దట్ ఈస్ ఫైన్. ఆన్ దట్ నోట్ వి షల్ కంటిన్యూ అవర్ టాపిక్. రైట్. సో చూడండి, ఈ టాపిక్స్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. చాలా కేస్లెట్స్ అంటే ఐ మీన్ కేసెస్ కూడా మనం చూస్తాం. అదే బట్టి కేస్ స్టడీస్ లాంటివి కూడా మనం చూస్తాము. సో సి ద థింగ్ ఇస్ దట్, సో జనరల్ గా కల్చరల్ ఆంథ్రోపాలజీలో ద స్కోప్ ఆఫ్ కల్చరల్ ఆంథ్రోపాలజీలో ఫస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటి అంటే, మనం ఏ సొసైటీని చూసినా సరే ఆ సొసైటీలో ఉన్న కల్చరల్ వాల్యూస్ అనేవి చూస్తాం. క్లియర్? కల్చరల్ వాల్యూస్ కానీ, కల్చరల్ ట్రెడిషన్స్ కానీ, కల్చరల్ రైట్స్ కానీ, అంటే వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్ అనేది మనం చదవడం జరుగుతుంది. ఆ వే ఆఫ్ బిహేవియర్ ని మనం కాస్త టిపికల్ గా అనేది ఎక్కడ చూడగలం అంటే, జనరల్లీ సొసైటీ అనేది నేను తీసుకుంటే 2 సొసైటీస్ అని తీసుకోవచ్చా? ఒకటి రూరల్ సొసైటీ, మరొకటి అర్బన్ సొసైటీ అని. రైట్. రూరల్ సొసైటీ అండ్ అర్బన్ సొసైటీ. అయితే నాకు ఒకసారి చెప్పండి, మీరు ఆంథ్రోపాలజిస్ట్ అయితే చదవడానికి మీకు ఏది ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది? రూరల్ ఏరియాస్ ని చదవడం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుందా? అర్బన్ ఏరియాస్ ని చదవడం ఇంట్రెస్టింగ్ గా అర్థం సార్. Sir, rural, sir. Rural sir. రైట్, ఒక్కసారి చూడండి. రైట్. సో వై రూరల్ అనేది నేను చెప్తాను, అండ్ అర్బన్ కూడా నెక్స్ట్ ఒక్కసారి చూద్దాం. వెన్ ఐ కమ్ టు ద పార్ట్ ఆఫ్ అర్బన్ ఏరియాస్ అనేవి మనం చూస్తే దీంట్లో సి అర్బన్ ఏరియాస్ ని మనం డిఫరెంట్ కాంటెక్స్ట్ లో చూస్తాం. బట్ వెన్ వీ కంపేర్ బిట్వీన్ రూరల్ అండ్ అర్బన్ వీ ట్రై టు ప్రిఫర్ టు రూరల్. ఎందుకు సార్ అని అంటే, అర్బన్ ఏరియాలో మీ ఇంటి పక్కన ఉన్న వాడి పేర్లు కూడా మనకు తెలియదు. అవునా? అవునా కదా? సో మన ఇంటి పక్కన అటు ఇటు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా మనకు తెలియవు. వాళ్ళు చాలా సార్లు ఏం చేస్తారో కూడా మనకు తెలియదు. రైట్. బట్ రూరల్ ఏరియాస్ మీరు తీసుకున్నారంటే, రూరల్ ఏరియాస్ లో మీరు ఎవరిని ర్యాండమ్ గా సెలెక్ట్ చేసి ఈ ఇంట్లో ఎవరుంటారు, వీళ్ళ పేర్లు ఏంటి, వీళ్ళు ఏం చేస్తారు అన్న ప్రతి ఒక్కరూ చెప్తారు. అవునా కదా? రైట్. సో ఆ కాంప్లెక్సిటీ అనేది ఉంటుంది. అదే కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ అర్బన్ ఏరియాస్ ఆ రిలేషన్స్ అనేవి ఉండదు. అదొకటి. అండ్ వెన్ ఇట్ కమ్ టు ద పార్ట్ ఆఫ్ ట్రెడిషన్ ఆ విషయంకి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ మన ఇంటి పక్కన ముస్లిమ్స్ ఉన్నారనుకోండి, ఆర్ క్రిస్టియన్స్ ఉన్నారనుకోండి. సో కంప్లీట్లీ వాళ్ళ యాక్టివిటీస్ వేరే ఉంటాయి, మన యాక్టివిటీస్ వేరే ఉంటాయి. అవునా? రైట్. అదే ఒకవేళ ఈవెన్ దో ఇఫ్ యు టేక్ హిందూస్ ఆల్సో, కొన్ని కల్చర్స్ అనేవి, కొన్ని ఫెస్టివల్స్ అనేవి వాళ్ళు వేరేలా చేస్తూ ఉంటారు, మనం వేరేలాగా చేస్తూ ఉంటాం. ఈ డిఫరెన్సెస్ అనేవి వస్తాయి. బట్ రూరల్ ఏరియాస్ లో మీకు అట్లా రాదు. ఒక ఫెస్టివల్ అంటే ప్రాపర్ ఫెస్టివల్, ఊరందరూ కలిపి ఒకేలా సెలబ్రేషన్స్ చేసుకోవడం జరుగుతుంది. ఒక జాతరలా చేసుకుంటారు.
అక్కడ ఉన్న ఇంపార్టెంట్ టెంపుల్స్ ఏవైతే ఉంటాయో ఆ టెంపుల్స్ కి స్థల పురాణం అనేది ఉంటుంది. అండ్ గైస్ యు నో దట్ స్థల పురాణం అంటే తెలుసు కదా, ప్రతి టెంపుల్ కి కూడా అది ఎందుకు ఆరిజిన్ అయ్యింది అనే రీజన్స్ తో ఒక స్టోరీ అనేది ఉంటుంది. అవునా? క్లియర్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ స్టోరీస్ అనేవి డాక్టర్డ్ స్టోరీస్. వెన్ ఐ సే డాక్టర్డ్, అవన్నీ కల్పించి పెట్టిన స్టోరీస్ అనమాట. క్లియర్. సో దాంట్లో ఎంతవరకు నిజం ఉంటుందో మనకు తెలియదు. బట్ కొన్ని యాక్టివిటీస్ అనేవి చేస్తూ ఉంటారు కదా, సో దానికి కొన్ని రీజన్స్ అనేవి ఉంటాయి. క్లియర్. దానికి కొన్ని రీజన్స్ అనేవి ఉంటాయి. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పానకాల నరసింహస్వామి అని అంటారు, విన్నారా? ఆంధ్రాలోని. ఎస్ సార్. విన్నారా? Yes, sir. రైట్. సో ఈ పానకాల నరసింహస్వామి దగ్గర చాలా వరకు వెళ్ళి పానకం అనేది పోస్తూ ఉంటారు. సో చాలా మంది జియోలజిస్టులు ఏమని చెప్పారంటే, ఈ కొండ కింద దేర్ మైట్ బి లావా. క్లియర్. సో లెట్స్ టేక్ దిస్. సో ఇది కొండ అనుకోండి. క్లియర్. ఇది కొండ అనుకుంటే అయితే ఇక్కడ పానకాల నరసింహస్వామి టెంపుల్ అనేది ఉంది. లెట్స్ టేక్ టెంపుల్ అనేది ఇట్లా ఉంది. సో ఎవరైతే వెళ్ళి సో పానకం అనేది పోస్తూ ఉంటారో అది ఇట్లా డీప్ గా వెళ్తూ ఉంటుంది. ఇది డీప్ గా వెళ్ళడం వలన ఇక్కడ కిందన లావా అనేది ఉంటుంది. ఈ లావా అనేది పైకి రాకుండా సో ఈ పానకం అనేది దీన్ని కూల్ చేసి ఎప్పటికీ కూడా కంట్రోల్ ఉంచుతుంది. ఎందుకు? ఒకవేళ ఈ కొండ నుంచి లావా అనేది బయటకు వస్తే చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నీ కూడా ఈ లావాలో కొట్టుకుపోతాయి కదా. అర్థమైందా? సో అక్కడ గాడ్ అనేది పెట్టుకొని మనం జియోగ్రఫికల్ గా ఒక అడ్వాంటేజ్ అనేది తీసుకుంటున్నాం. అంటే స్థల పురాణం ఏమని చెప్తుంది? దెర్ ఆర్ మెనీ స్టోరీస్. పానకం ఎందుకు వేస్తారు? పానకం అంటే మీకు అర్థమవుతుంది కదా, దట్ ఈస్ ఎ షుగర్ సిరప్. రైట్. షుగర్ సిరప్ వాటర్ మిక్స్ చేస్తే ఏదైతే వస్తుందో దాన్నే పానకం అంటాం. రైట్. సో అయితే ఇట్లాంటివి జియోగ్రఫికల్ గా అడ్వాంటేజ్ అయిన స్థల పురాణం ప్రకారం ఒక్కొక్కటి ఉంటుంది. అండ్ ఈవెన్ ఇఫ్ యూ టేక్ మహారాష్ట్రలో శనిశంగనాపూర్, సో అక్కడ ఆయిల్ అనేది వేయడం జరుగుతుంది. అవునా? క్లియర్. Sir. సో నువ్వులతో చేసిన ఆయిల్ అనేది అందరూ వేస్తారు. సో దేర్ ఆర్ వేరియస్ స్టోరీస్ విచ్ స్పీక్స్ ఎందుకు ఆయిల్ వేయాలి అని. రైట్. బట్ టూ ఫ్యూ పర్సన్స్ లైక్ జోగ్రఫిస్ట్లు ఏమని చెప్తారంటే, ఈ స్టోన్ నుంచే చాలా హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉండొచ్చు. ఈ హీట్ ని కంట్రోల్ చేయడానికి కంటిన్యూస్ ఆయిల్ అనేది వేస్తే ఆ హీట్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు అంటే సమ్ రీజన్స్ అనేవి ఉండొచ్చు. వాట్ ఎవర్ మే బి ద థింగ్, స్థల పురాణం అనేది ఉంటుంది. అంటే ఇక్కడ నా కాంటెక్స్ట్ ఏంటి అంటే, మీరు రూరల్ ఏరియాస్ లో చూసుకుంటే వాళ్ళు ఈ జాగ్రఫీని సైంటిఫిక్ అనాలిసిస్ ని వాళ్ళు నమ్మరు. వాళ్ళు కేవలం వాళ్ళ బిలీఫ్స్ ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో అలాంగ్ విత్ మైథాలజికల్ స్టోరీస్ వాటిని చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తారు. అర్బన్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళు ఈ లాజిక్ అండ్ రీజన్ తీసి దాని యొక్క శాంక్టిటీని అంటే కల్చరల్ శాంక్టిటీని తగ్గిస్తారు. బట్ రూరల్ ఏరియాస్ వాళ్ళు అట్లాంటివి ఏవి పట్టించుకోరు. మీరు వెళ్ళి ఎంత జియోగ్రఫికల్ గా చెప్పడానికి ప్రయత్నించినప్పటికీ కూడా క్లియర్ అది రాంగ్, మేము దాన్ని ఇలానే చేస్తాము అనే చెప్తారు. అవునా? సో విచ్ ఇస్ మోర్ ఇంట్రెస్టింగ్, అర్బన్ ఏరియా, రూరల్ ఏరియా? ఆబ్వియస్లీ ఒక ఆంథ్రోపాలజిస్ట్ కి చదవడానికి ఎక్కువ స్కోప్ ఇచ్చేది రూరల్ ఏరియాస్ మాత్రమే. రైట్. రూరల్ ఏరియాస్ మాత్రమే. అయితే ఈ రూరల్ ఏరియాస్ ని జనరల్ గా ప్రతి ఒక్కరు కూడా స్టడీ చేస్తున్నారు అనమాట. అర్థమైందా? సో దీన్ని బట్టి ఆంథ్రోపాలజిస్టులు ఇద్దరు కూడా అబ్జర్వ్ చేసుకుని ఇనీషియల్ గా 1800s, 1850s, 1900s వరకు కూడా చాలా వరకు పీపుల్ థాట్ ఓకే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు రీడ్ ఏంటి, దట్ ఈస్ ద రూరల్ ఏరియాస్ ఓన్లీ. అర్బన్ ఏరియాస్ లో ఏముంటుంది? ఏమీ ఉండదు. అర్బన్ ఏరియాస్ ని చదువుతారు. ఎట్లా అంటే ద ఇంపాక్ట్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్, ద ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్, ద ఇంపాక్ట్ ఆఫ్ మోడర్నైజేషన్, అంతే కదా. ఇంకా అర్బన్ ఏరియాస్ లో అంతకన్నా ఉండదు. సో దెర్ ఈస్ నో మచ్ కాంప్లెక్సిటీ దట్ ఈస్ ఇన్వాల్వ్డ్. క్లియర్. సో దిస్ ఈస్ ద స్టోరీ అప్ టు 1900s. 1900s వరకు కూడా ది రాయల్ ఆంథ్రోపాలజికల్ ఇన్స్టిట్యూట్, మనం ఏదైతే లండన్ లో చూస్తామో ఆ ఇన్స్టిట్యూట్స్ కానీ ఇట్లా చాలా గ్లోబల్ లో ఆంథ్రోపాలజికల్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఒపీనియన్ అనేది అదే ఉండేదన్నమాట. క్లియర్. అయితే ఇదే టైంలో రైట్, సో అందరికీ అదే ఉండేదంటే ఈవెన్ మన రాబర్ట్ రెడ్ ఫీల్డ్ కి కూడా ముందు వరకు అదే ఉండేది. క్లియర్. రాబర్ట్ రెడ్ ఫీల్డ్ కూడా అదే ఉండేది అనమాట. అయితే మన రాబర్ట్ రెడ్ ఫీల్డ్ హీ యూస్ టు స్టడీ ద మెక్సికన్ సొసైటీస్. ఓకేనా? మెక్సికన్ సొసైటీస్. మెక్సికోలో
చాలా వరకు ఫెస్టివల్స్ రిచువల్స్ అనేవి ఉంటాయి. అవి చాలా మనకి వియర్డ్ గా కూడా అనిపిస్తాయి చాలా వరకు, రైట్? సో వాళ్ళు చాలా సార్లు ది డెవిల్ రిలేటెడ్ ఫెస్టివల్స్ కూడా చేసుకుంటారు, క్లియర్? సో దయ్యం రిలేటెడ్ ఫెస్టివల్స్ చేసుకుంటారు, ఘోస్ట్ రిలేటెడ్ ఫెస్టివల్స్, చనిపోయిన వాళ్ళని, క్లియర్, చనిపోయిన వాళ్ళ ఆత్మలు రావాలి, క్లియర్, అట్లా వీళ్ళు ఫెస్టివల్స్ అనేవి చేస్తూ ఉంటారు. అంటే ఈవెన్ మన ఇండియాలో కూడా ఉమ్, ఆ భూత వేషాలు అంటారు కదా. సో మన ఆంధ్రాలో కూడా చాలా ఫేమస్ భూత వేషాలు వేస్తూ Yes, sir. ఉంటారు, రైట్? సో అవి లార్జ్ స్కేల్లో మెక్సికోలో జరుగుతాయి అన్నమాట, క్లియర్? సో రాబర్ట్ రెడ్ఫీల్డ్ యాజ్ ఆఫ్ నౌ 1900s వరకు కూడా అందరిలానే రూరల్ ఏరియాస్ ని చదవడం అనేది జరుగుతుంది. అతను ఇది చదువుతూ, రైట్, ఎస్, ఏం చేశారు, రూరల్ ఏరియాస్ కి దగ్గరలో ఉన్న కొన్ని అర్బన్ ఏరియాస్ ని స్టడీ చేయడం జరిగింది, క్లియర్? సో అర్బన్ ఏరియాస్ ని కూడా స్టడీ చేస్తున్నాడు. అయితే ఎప్పుడైతే అతను అర్బన్ ఏరియాస్ ని స్టడీ చేయడం జరిగిందో అప్పుడు అతనికి కొన్ని అర్థమయ్యాయి. ఏంటి అంటే, వెన్ ఇట్ కమ్ టు ద పార్ట్ ఆఫ్ ట్రెడిషన్స్, ఎంతవరకు కూడా రూరల్ ఏరియాస్ అని మాత్రమే మీరు అనుకుంటున్నారు, బట్ కొన్నిసార్లు కొన్ని ఫెస్టివల్స్ అనేవి రూరల్ ఏరియాస్ తో కాకుండా అర్బన్ ఏరియాస్ తో ఉంటున్నాయి, అండ్ వాటి మధ్యన రిలేషన్ కూడా ఉంది అని చెప్తున్నారు. ఓకేనా, క్లియర్? సో రూరల్ ఏరియాస్ ని మాత్రమే చదవడం కాదు, అర్బన్ ఏరియాస్ ని కూడా చదవాలి అని రాబర్ట్ రెడ్ఫీల్డ్ చెప్పడం అనేది జరిగింది, క్లియర్? అయితే దీన్ని నేను ఒకసారి మన ముందు క్లాసెస్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో హీ ప్రపోజ్డ్ దెర్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ది ఫోక్ అర్బన్ కంటిన్యూమ్. ఇది చెప్పానా? ఎక్కడ చెప్పాను మనం? ఫోక్ అర్బన్ కంటిన్యూమ్ బై రాబర్ట్ రెడ్ఫీల్డ్. మనం అదే సార్, మనం ఏ కంటిన్యూమ్ చూస్తాం? ట్రైబ్ కల్చర్ అదే ఏంటది మనం ఏం చూసాం? దెర్ ఇస్ ద ట్రైబ్ కాస్ట్ కంటిన్యూమ్, చూసామా లేదా? ఎస్ సార్. రైట్. సో ట్రైబ్ కాస్ట్ కంటిన్యూమ్ చూసాం కదా, అది ఇక్కడి నుంచే తీసుకున్నారని చూసాం కదా, రైట్? అయితే ఫోక్ అర్బన్ కంటిన్యూమ్ అనేది చూసుకోవడం జరిగింది అనమాట, రైట్? అయితే ఈ రాబర్ట్ రెడ్ఫీల్డ్ హీ హ్యావ్ ప్రపోజ్డ్ ఏంటి, దట్ ఈజ్ సో జనరల్ గా అతను కొన్ని నేమ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అది బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఒక్కసారి చూడండి, ఇతను ఏమని చెప్తున్నారంటే, రైట్, ఒక సొసైటీ అనేది చూసుకుంటే ఆ సోషల్ స్ట్రక్చర్, అంటే ఒక సొసైటీ అనేది మీరు చూసుకున్నారంటే ఆ సోషల్ స్ట్రక్చర్ అనేది ఇట్లా డివైడ్ అవుతుంది అనమాట. సో ఇండియాలో కూడా 2 ఏరియాస్ ని తీసుకున్నాను అనుకోండి, అంటే ఇండియన్ సొసైటీ మొత్తాన్ని కలిపి నేను 2 సెగ్మెంట్స్ కింద తీసుకుంటే, ఒకటి ది ఒకటి దట్ ఈస్ ది ఫోక్ సొసైటీ అనొచ్చా? ఫోక్ సొసైటీ ఆర్ రెడ్ఫీల్డ్ ఈవెన్ ఇండియన్ సొసైటీని హీ కాల్డ్ యాజ్ ది పెజెంట్ సొసైటీ, క్లియర్? ఫోక్ సొసైటీ ఆర్ పెజెంట్ సొసైటీ, అంతే కదా? ఎందుకంటే ఫార్మర్స్ అందరూ కూడా రూరల్ ఏరియాస్ లో ఉంటారు, అర్బన్ ఏరియా ఫార్మర్స్ ఉండరు, రూరల్ ఏరియా ఫార్మర్స్ మాత్రమే ఉంటారు. సో దాన్ని కొలోకియల్ గా చాలా మంది పెజెంట్ సొసైటీస్ అంటారు. రూరల్ సొసైటీస్ ని చాలా వరకు పెజెంట్ సొసైటీస్ అని అంటారు, ఆర్ ఫోక్ సొసైటీస్ అని మనం పిలవచ్చు. అయితే ఫోక్ సొసైటీ ఒకటి, మరొకటి అర్బన్ సొసైటీ కదా. అయితే అర్బన్ సొసైటీలోని దీన్ని ఈ నేమ్ తో పిలుస్తారు, దట్ ఈస్ ద ఇలైట్ సొసైటీ, రైట్? ద ఇలైట్ సొసైటీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇలైట్? ఎలైట్ పీపుల్ ఆర్ ఎలిట్ పీపుల్ అంటారు కదా, చూడండి ప్రొనౌన్సియేషన్. సంపన్నులు, సారీ, ఉన్నత వర్గం వారు. రైట్, దట్ ఈస్ ఫైన్. ఉన్నత వర్గం ఆర్ ఎకనామికల్లీ రిచ్ పీపుల్, క్లియర్? ఎకనామికల్లీ రిచ్ పీపుల్ ని ఈ లైట్ సెక్షన్స్, కొంతమంది ఎలిట్ అని చదువుతారు, కొంతమంది ఇలైట్ అని చదువుతారు, రెండు ఒకటే. సార్ ఫోక్ సొసైటీ అంటే కల్చరల్ సొసైటీ కదా సార్? కల్చర్ అనేది అంటే కల్చర్ రెండు. ట్రైబ్ సొసైటీ కదా సార్? రైట్, ఫోక్ సొసైటీ అంటే మోస్ట్లీ ట్రైబల్ అండ్ రూరల్ సొసైటీస్ ని ఫోక్ సొసైటీస్ అన్న నేమ్ తో పిలుస్తాం. అయితే ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలి అంటే ఫోక్ సొసైటీస్ అంటే ట్రైబల్ సొసైటీస్ అనే చెప్తారు, రైట్? ఓకే సార్. రైట్. సో ఫోక్ సొసైటీస్ అంటే ట్రైబల్ సొసైటీస్ చెప్తారు, బట్ మనం ఇన్ జనరల్ గా ఫోక్ సొసైటీస్ అంటే బోత్ ట్రైబల్ అండ్ రూరల్ రెండు సెగ్మెంట్స్ కూడా తీసుకుంటాం, రైట్? సో ఈ ఇలైట్ సొసైటీ అంటే నథింగ్ బట్ అర్బన్ సొసైటీ అన్నమాట, క్లియర్? సో ఒకటి రూరల్ ఫోక్ ఆర్ పెజెంట్ సొసైటీస్ అని చూస్తాం, మరొకటి ఇలైట్ సొసైటీస్ అంటే అర్బన్ సొసైటీస్.
ఎకనామికల్ రిచ్ పీపుల్ ఉంటారన్నమాట. అయితే సొసైటీలో ఉన్న సోషల్ స్ట్రక్చర్ అనేది ఈ విధంగా డివైడ్ అయింది. సొసైటీలో ఉన్న సోషల్ స్ట్రక్చర్ అనేది ఈ విధంగా డివైడ్ అయి ఉన్నది. అయితే ఈ ఫోక్ సొసైటీస్ ఆర్ పెజెంట్ సొసైటీస్ ఫాలో అయ్యేది ఏదైతే ఉందో దీన్ని మనం లిటిల్ ట్రెడిషన్ అని అంటాము. ఓకేనా? సో రాబర్ట్ రెడ్ఫీల్డ్ మెక్సికోలో ఏదైతే రూరల్ ఏరియాస్ లో చదివాడో హీ కాల్డ్ దిస్ యాజ్ ది లిటిల్ ట్రెడిషన్. అర్థమైందా? లిటిల్ ట్రెడిషన్ అని పిలవడం జరిగింది. మరి ఇలైట్ సొసైటీ నుంచి ఏదైతే వచ్చిందో దాన్ని హీ కాల్డ్ యాజ్ ది గ్రేటర్ ట్రెడిషన్. వెరీ ఫైన్, దట్ ఈస్ ద గ్రేట్ ట్రెడిషన్. అర్థమైందా? లిటిల్ ట్రెడిషన్ అండ్ గ్రేట్ ట్రెడిషన్ అని అతను 2 ఇన్స్టిట్యూషన్స్ ని తీసుకొచ్చారనమాట. అంటే లిటిల్ ట్రెడిషన్ లో రూరల్ ఏరియాస్ ఉంటాయి, గ్రేట్ ట్రెడిషన్స్ లో అర్బన్ ఏరియాస్ అని ఉంటాయి. అర్థమైంది ఈ పిక్చర్? దిస్ ఈస్ ఇంపార్టెంట్, యూ విల్ ఫైండ్ దిస్ ఇన్ మై నోట్స్. బట్ మీకు అర్థం కావడానికి ఇంకా క్లియర్ గా ఇట్లా చేస్తున్నాను. సో దట్స్ నేను వేసే పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని అబ్జార్బ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే ఏంటి అంటే ఈ స్ట్రక్చర్స్ ని మీరు నెక్స్ట్ కేవలం ఆప్షనల్ లో మాత్రమే కాదు, జనరల్ స్టడీస్ లో కూడా యూస్ చేయడానికి ట్రై చేయండి. సార్ ఈవెన్ జనరల్ స్టడీస్ జిఎస్ 1, 2, 3, 4 లో కూడా ఎక్కడైనా రాయడానికి మీకు ఇన్నోవేటివ్ గా అనిపిస్తే ఇట్లాంటి స్ట్రక్చర్స్ అనేవి యూస్ చేసుకోండి. డన్? రైట్, దిస్ ఇస్ ఫైన్. సో ఈ విధంగా రాబర్ట్ రెడ్ఫీల్డ్ తీసుకొచ్చారనమాట. అయితే మోస్ట్లీ ఇండియన్ కాంటెక్స్ట్ లో మనకి రాబర్ట్ రెడ్ఫీల్డ్ అంత గ్రేట్ ఇంపార్టెన్స్ ఏం లేదు, ఎందుకంటే ఇండియన్ కాంటెక్స్ట్ ని స్టడీ చేసింది దట్ ఈస్ 2 ఇంపార్టెంట్ ఆంథ్రోపాలజిస్ట్, దట్ ఈస్ ది మెక్ కిమ్ మ్యారియట్. ఇది ముందు కూడా చూసాము లేదా? విలేజ్ స్టడీస్ లో మెకిమ్ మ్యారియట్ కూడా మనం చూస్తాం. అంటే అతను వ్యూస్ కొన్ని షేర్ చేసుకోవడం అనేది జరిగింది. రైట్, మెకిమ్ మ్యారియట్ అనే వ్యక్తి చూసాము. అయితే ఇతను ఈ లిటిల్ అండ్ గ్రేట్ ట్రెడిషన్స్ ని తీసుకొని రావడం జరిగింది ఇన్ హిస్ బుక్. అతని బుక్ చూడండి, దట్ ఈస్ ది లిటిల్ కమ్యూనిటీస్. లిటిల్ కమ్యూనిటీస్ ఇన్ an indigenous civilization. Clear? In an indigenous civilization. And this is a book of where he taken on the references of India. Clear? ఇండియాలో చదివిన తర్వాత రెఫరెన్సెస్ ని ఈ బుక్ లో అతను పెట్టుకోవడం జరిగింది ఇన్ ది 1955. క్లియర్? ద లిటిల్ కమ్యూనిటీస్ ఇన్ అన్ ఇండిజినస్ సివిలైజేషన్ అనే బుక్ లో మెకిమ్ మ్యారియట్ పెట్టడం అనేది జరిగింది. అయితే ఇతనితో పాటు వేరే వ్యక్తి కూడా మనం చూస్తాము, that is the Milton Singer. Clear? That is Milton Singer. Right? Singer is an anthropologist. His name. Clear? Singer అనేది పేరు. Clear? అతని పేరే సింగర్. రైట్, మిల్టన్ సింగర్ ఆర్ జస్ట్ చాలా వరకు స్టాండర్డ్ బుక్స్ లో కూడా మిల్టన్ సింగర్ అని రాయరు, సింగర్ అని రాస్తారు. సో సింగర్ ఈజ్ అన్ ఆంథ్రోపాలజిస్ట్. డన్? క్లియర్? సో ఒకటి ఇక్కడతో నేను మీకు చెప్తున్నాను ఏంటంటే ట్రైబ్ కాస్ట్ కంటిన్యూమ్ టాపిక్ ఉంది కదా, అది అక్కడ పెట్టకూడదు. యాక్చువల్లీ వీటి తర్వాత అది పెట్టాలి. బట్ యూపీఎస్సీ సిలబస్ మ్యాపింగ్ లో వాళ్ళు దాన్ని రాంగ్ గా పెట్టారు, అక్కడ పెట్టారు. సో అందుకని అప్పుడు నేను చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తాను. ఇంట్రడక్షన్ అనేది అక్కడ ముందు కొద్దిగా ఇచ్చాను. క్లియర్? సో ట్రైబ్ కాస్ట్ కంటిన్యూ చూసాం, సేక్రెడ్ కాంప్లెక్స్ చూసాం, ఎన్ఎంఎస్ కాంప్లెక్స్ చూసాం. అవన్నీ కూడా గ్రేట్ ట్రెడిషన్స్ అండ్ లిటిల్ ట్రెడిషన్ అన్న టాపిక్ మీకు తెలిసిన తర్వాత ఇంట్రడ్యూస్ చేయాల్సిన టాపిక్స్. బట్ వాడు ముందే ఇచ్చాడు, అందుకనే అక్కడ ఎంతవరకు కావాలో నేను అక్కడ ఇంట్రడ్యూస్ చేశాను, ఇక్కడ ఏ విధంగా కావాలో ఆ విధంగా ఇంట్రడ్యూస్ చేశాను. ఓకేనా? అర్థమైందా ఓవరాల్ గా? ఇప్పుడు మీరు లింక్ పెట్టుకోగలరు కదా? ఎస్ సార్. రైట్, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు ఒకవేళ ఓవరాల్ క్వశ్చన్ అనేది ఇస్తే మీరు ఈ గ్రేట్ అండ్ లిటిల్ ట్రెడిషన్స్ ని మీరు ఇంట్రడ్యూస్ చెయ్యాలి. క్లియర్? విలేజ్ స్టడీస్ లో కూడా, అంటే ద 5th చాప్టర్ అంతా విలేజ్ స్టడీస్ కదా, విలేజ్ స్టడీస్ లో కూడా అంటే ఆంథ్రోపాలజికల్ సిగ్నిఫికెన్స్ ఆర్ ఏదైనా ఇచ్చినప్పుడు యూ హ్యావ్ టు రైట్ ఈ గ్రేట్ అండ్ లిటిల్ ట్రెడిషన్స్ కూడా విలేజ్ స్టడీస్ చేసిన తర్వాత మాత్రమే ఇవ్వడం జరిగింది అని మీరు రాయాలి. డన్? రైట్? ఎస్, దిస్ ఈస్ ఫైన్. అయితే ఈ మెకిమ్ మ్యారియట్ అండ్ మిల్టన్ సింగర్ ఇండియాలో స్టడీ చేయడం అనేది జరిగింది. బట్ ఓవరాల్ టాపిక్ ని ఇంట్రడ్యూస్ చేసింది మాత్రం రాబర్ట్ రెడ్ఫీల్డ్. అతనే లోకల్ ట్రెడిషన్స్ అంటే లిటిల్ ట్రెడిషన్స్ ని, అర్బన్ ట్రెడిషన్స్ అంటే గ్రేట్ ట్రెడిషన్స్ ని చదివి ఇవి ఏ విధంగా ఇంటరాక్షన్ అవుతున్నాయి. సింపుల్ ఎగ్జాంపుల్, లిటిల్ ట్రెడిషన్ అండ్ గ్రేట్ ట్రెడిషన్ ఎక్కడైతే ఇంటరాక్షన్ అవుతున్నాయో దీన్ని ఎల్పి విద్యార్థి
హ్యాస్ కాల్డ్ సేక్రెడ్ కాంప్లెక్స్. అవునా? క్లియర్, అంతే కదా. ఆ కాంప్లెక్స్ సొసైటీ అనేది సేక్రెడ్ కాంప్లెక్స్ అని ఎల్పి విద్యార్థి గ్రేట్ ట్రెడిషన్ అండ్ లిటిల్ ట్రెడిషన్స్ ని స్టడీ చేసి రాబర్ట్ రెడ్ఫీల్డ్ ఏదైతే ఇవ్వడం జరిగిందో దాన్ని ఇండియన్ కాంటెక్స్ట్ లో సేక్రెడ్ కాంప్లెక్స్ అని ఎల్పి విద్యార్థి తీసుకొచ్చారు. క్లియర్. అలానే మెక్కిమ్ మ్యారిట్ ఎవరైతే ఉన్నారో, ఈ మెక్కిమ్ మ్యారిట్ కానీ మిల్టన్ సింగర్ కానీ మోస్ట్ ఇంపార్టెంట్ మెక్కిమ్ మ్యారిట్. క్లియర్. సో మెక్కిమ్ మ్యారిట్ ఇతను ఈ లిటిల్ అండ్ గ్రేట్ ట్రెడిషన్స్ ని యూజ్ చేసి he had come with a few topics, that is the universalization and parochialization. ఓకేనా? నేను చెప్తాను, అది చెప్పినప్పుడు నేను చెప్తాను యూనివర్సలైజేషన్ అంటే ఏంటి, పెరోక్యులైజేషన్ అంటే ఏంటి. బట్ ఒకటి అర్థమైంది కదా. బట్ ఓవరాల్ రెండిటికి మూలం ఏంటి, లిటిల్ ట్రెడిషన్ అండ్ గ్రేట్ ట్రెడిషన్. ఒకటి ఎల్పి విద్యార్థి సేక్రెడ్ కాంప్లెక్స్ ఎన్ఎంఎస్ కాంప్లెక్స్ ఇవ్వడం జరిగింది. See, NMS complex is completely related on the little traditions. అవునా కదా? రైట్. NMS కాంప్లెక్స్ అనేది కంప్లీట్లీ రూరల్ ట్రెడిషన్. అంటే ఏంటి, లిటిల్ ట్రెడిషన్. సేక్రెడ్ కాంప్లెక్స్ అనేది ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ లిటిల్ అండ్ గ్రేట్ ట్రెడిషన్స్, దట్ ఈస్ ద సేక్రెడ్ కాంప్లెక్స్. బట్ ఇక్కడ అది ఎల్పి విద్యార్థి తీసుకొచ్చింది. బట్ మెక్కిమ్ మ్యారిట్ మిల్టన్ సింగర్ ఏం తీసుకొచ్చారు, ద కాన్సెప్ట్స్ ఆఫ్ యూనివర్సలైజేషన్ అండ్ పెరోక్యులైజేషన్. రైట్. అవేంటి అనేది టాపిక్స్ మనం చూస్తాం. బట్ యాజ్ ఆఫ్ నౌ మీరు జనరల్లీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ లిటిల్ ట్రెడిషన్స్, ఈ గ్రేట్ ట్రెడిషన్స్ నుంచే ఇవన్నీ కూడా రావడం జరిగింది అని చూస్తాం. అయితే ఇండియన్ కాంటెక్స్ట్ లో ఈ రిచువల్స్ ని వీటన్నిటిని స్టడీ చేసి చాలా వరకు స్టోరీస్ అనేవి రావడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లిటిల్ ట్రెడిషన్స్ లో మనం ఏం చూస్తామంటే ఇప్పుడు కొన్ని రూరల్ ఏరియాస్ లో కొన్ని ఫెస్టివల్స్ అనేవి ఆర్గనైజ్ చేస్తారు. ఆ ఫెస్టివల్స్ యొక్క క్యారెక్టర్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మనం లిటిల్ ట్రెడిషన్ అండ్ గ్రేట్ ట్రెడిషన్స్ లో మనం చూస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అంటే రైట్. సో ఒకసారి నేను దానికి తీసుకెళ్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ హియర్ సో ఈవెన్ దీనికి ఒక 2 నేమ్స్ అనేవి ఉన్నాయి. వీటికి ఒక 2 నేమ్స్ అనేవి ఉన్నాయి, వాటిని మీరు ఒకసారి గుర్తుంచుకోండి. సో దట్ ఈస్ ఈ స్ట్రక్చర్ ఆఫ్ ట్రెడిషన్ ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సివిలైజేషన్ తీసుకుంటే, ఒక సివిలైజేషన్ అంటే ఓవరాల్ ఇండియన్ సివిలైజేషన్ అనేది తీసుకున్నారనుకోండి, ఆ సివిలైజేషన్ లో ట్రెడిషన్ అనేది తీసుకుంటే లిటిల్ ట్రెడిషన్ అండ్ గ్రేట్ ట్రెడిషన్ కదా. అయితే అది ఎట్లా వచ్చింది అంటే ఒక్కసారి సివిలైజేషన్ లో 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటి ది ఆర్థోజెనెటిక్, క్లియర్, ఆర్థోజెనెటిక్ అండ్ హెటిరోజెనెటిక్. ఆర్థోజెనెటిక్ అండ్ హెటిరోజెనెటిక్ అనేది చూస్తాం. కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ ఆర్థోజెనెటిక్ ఈ నేమ్ అనేది చాలా కాంప్లెక్స్ గా ఉండొచ్చు, బట్ విచ్ మీన్స్ దట్ ఈస్ ది ఇండిజినస్ అని మీనింగ్. ఏంటి, ఇండిజినస్ ఆరిజిన్. క్లియర్. ఇండిజినస్ ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్. ఇండిజినస్ ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్. అయితే కమింగ్ టు దిస్ ఆర్థోజెనెటిక్ అంటే ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఒక ఫెస్టివల్ కానీ ఒక రిచువల్ కానీ ప్రాక్టీసెస్ స్టార్ట్ అయ్యాయంటే అవి లిటిల్ ట్రెడిషనే ఉంటుంది. స్థల పురాణం అన్న కాన్సెప్ట్ అనేది లిటిల్ ట్రెడిషన్స్ నుంచే రావడం జరిగింది. అయితే ఈ లిటిల్ ట్రెడిషన్స్ తో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఏదైతే వచ్చిందో దాన్ని మనం హెటిరోజెనెటిక్ అని అంటాం. అంటే ఈ ఆర్థో అంటే ఇండిజినస్, మరి హెటిరో అంటే ఏంటి, విచ్ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్రమ్ అదర్ కల్చర్స్ అండ్ సివిలైజేషన్. క్లియర్. సో వేరే కల్చర్స్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఒక కొత్త సివిలైజేషన్ అనేది అంటే నథింగ్ బట్ ఒక కొత్త ట్రెడిషన్ అనేది స్టార్ట్ అయితే దాన్ని మనం హెటిరోజెనెటిక్ అని అంటాము. సో ఇక్కడ ఇది ఇంటర్నల్ అమ్మ, గుర్తుంచుకోండి, ఇది ఇంటర్నల్. బట్ ఇదేంటిది, దిస్ ఈజ్ ఎక్స్టర్నల్. అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్కసారి చూడండి. దట్ ఈజ్ మీరు ఒక్కసారి చూడండి, ఈరోజు అర్బన్ ఏరియాస్ లో చేసుకునే ఫెస్టివల్స్ అన్ని కూడా రూరల్ ఏరియాస్ తో జరిగే ఫెస్టివల్స్ లానే చాలా వరకు ఉంటాయి. ఓకేనా? రూరల్ ఏరియాస్ తో జరిగే ఫెస్టివల్స్ లానే చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రూరల్ ఏరియాస్ లో ఏవైతే ఫెస్టివల్స్ అవి తీసుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ కేర్, ఈవెన్ తిరుపతి ఈ రోజు ఉంది, ఈ రోజు అంత ఫేమస్ అయింది. ఈ రోజు అది అర్బన్ ఏరియా అయింది, కానీ ఒకప్పుడు అది రూరల్ ఏరియా కదా, అవునా?
ఒకప్పుడు అది రూరల్ ఏరియా కదా. అయితే ఆ రూరల్ ఏరియాలో ఇనీషియల్లీ వాళ్ళు ప్రేయర్స్ అనేవి చేసుకునే వాళ్ళు. ఆ తర్వాత అది చాలా ఫేమస్ అయింది, ఎక్కువ మంది రావడం జరిగింది. గవర్నమెంట్ ఒక ఆర్గనైజ్డ్ సొసైటీ లా డెవలప్ చేశారు. మొత్తం హోటల్స్ కానీ ఇట్లాంటివన్నీ కన్స్ట్రక్షన్ చేసి దాన్ని ఒక అర్బన్ ఏరియా కింద తయారు చేశారు. బట్ అది ముందు రూరల్ ఏరియా కదా, అవునా? అంటే ఏంటి, తిరుపతి టెంపుల్ అనేది ఇనీషియల్ ఒక ఆర్థోజెనెటిక్. అక్కడ జరిగే రిచువల్స్, ప్రాక్టీసెస్ ఇవన్నీ కూడా ఆర్థోజెనెటిక్. ఆ తర్వాత 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 అది హెటరోజెనెటిక్ గా మారింది. అంటే ఒకవేళ ఇంకేమైనా మంచి మంచి ఫేమస్ ఉన్నా వాటిని కూడా అక్కడ ఇంట్రడ్యూస్ చేసి అవి కూడా ఆ ఆ గాడ్ కి దండం, ఐ మీన్ ప్రేయర్ చేసే విషయంలో కలిపి తీసుకొస్తారనమాట. క్లియర్? దాన్ని హెటరోజెనెటిక్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్సో టేక్ దిస్ వన్. సి, తెలంగాణలో వరల్డ్ లోనే హైయెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ చేస్తారు. ఏంటది? సమ్మక్క సమ్మక్క సారక్క. సారక్క జాతర సార్. రైట్. సో సమ్మక్క సారలమ్మ జాతర అనేది చేస్తారు. వాట్ ఈస్ దట్? దట్ ఈస్ ద జాతర. జాతర అనేది కాన్సెప్ట్ అనేది మీకు రూరల్ ఏరియాస్ లో కనిపిస్తుంది, అర్బన్ ఏరియాస్ లో కనిపించదు, అవునా? క్లియర్. రూరల్ ఏరియాస్ లో కనిపిస్తుంది, అర్బన్ ఏరియాస్ లో కనిపించదు. బట్ ఆల్సో టేక్ క్లియర్, రూరల్ ఏరియాస్ లో ఫెస్టివల్స్ టైంలో యానిమల్ సాక్రిఫైసెస్ అనేవి ఇస్తూ ఉంటారు. అయితే దాన్ని అర్బన్ ఏరియా వాళ్ళు యానిమల్ సాక్రిఫైసెస్ ఇవ్వరు. బట్ ఈ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఇట్లాంటివన్నీ చాలా ఎక్కువగా సాక్రిఫైస్ చేస్తూ ఉంటారు. అర్థమైందా? పిండి వంటలు చేసి పెట్టడం ఇవన్నీ కూడా రూరల్ ఏరియాస్ దగ్గర నుంచి చూసి అర్థం చేసుకుని అర్బన్ ఏరియాలో కొత్తగా తయారు చేయడం అనమాట. అర్థమైందా? అరిగేటింగ్ అంటే రెండు ఇండియన్ సివిలైజేషన్. ఒకటి ఆర్థోజెనెటిక్, అంటే ఈ ఆర్థోజెనెటిక్ కి నేను ఏ ట్రెడిషన్ అని పెట్టాలి? ఇట్ ఈస్ ది లిటిల్ ట్రెడిషన్. అండ్ హెటరోజెనెటిక్ కి ఇట్ ఈస్ ఏ గ్రేట్ ట్రెడిషన్. అర్థమైందా? ఆర్థోజెనెటిక్, హెటరోజెనెటిక్ అంటే, ఆర్థోజెనెటిక్ అంటే ఇండిజీనియస్ గా ఇవాల్వ్ అయితే స్టోరీస్ కానీ ట్రూస్ కానీ అట్లా ఉంటే దాన్ని ఆర్థోజెనెటిక్ అని అంటాం. వేరే దగ్గర నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మనం ఏదైనా తీసుకుంటే దాన్ని హెటరోజెనెటిక్ అని అంటాం. రైట్? ఇస్ ఇస్ Yes, క్లియర్? sir. రైట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఈ రోజు ఒక కొత్త టెంపుల్ అనేది ఒక వ్యక్తి కట్టారు అంటే ఆ టెంపుల్లో పూజా విధానాలు ఎలా ఉండాలి అని అతను ఎక్కడ చూసుకుంటారు? సొంతగా అతను రాస్తారా ఏంటి? అతను అట్లా ఏం చేయరు కదా. ఏం చేస్తారు? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కంటిన్యూ చేస్తూ ఉంటారు. డన్, అవునా కదా? రైట్. అయితే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాక్టీసెస్ ఎక్కడ ఉంటాయి అంటే ఆల్రెడీ రూరల్ ఏరియాస్ లో ఫాలో అవుతున్నవి మనకి గ్రేట్ ట్రెడిషన్స్ లో ఏమవుతుంది? సో ఐల్ కమ్ విత్ ద ఫీచర్స్, బట్ యాజ్ ఆఫ్ నో హ్యావ్ దిస్ ఐడియా. సి, ఓవరాల్ సివిలైజేషన్ లో స్ట్రక్చర్ ఆఫ్ ట్రెడిషన్స్ అనేది ఆర్థోజెనెటిక్, హెటరోజెనెటిక్ గా ఉంటాయి. ఆర్థోజెనెటిక్ అంటే ఇండిజినియస్ గా ఎవల్యూషన్ అయి ఉంటుంది, ఇంటర్నల్ గా స్టార్ట్ అయి ఉంటుంది. హెటరోజెనెటిక్ అంటే ది ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది వచ్చి ఉండడం అనేది జరుగుతుంది అన్నమాట. క్లియర్? ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చి ఉండడం అనేది జరుగుతుంది. దాన్ని మనం హెటరోజెనెటిక్ అని చూస్తాం. క్లియర్? దాన్ని మనం హెటరోజెనెటిక్ అని చూస్తాం. లిటిల్ ట్రెడిషన్స్ లో పెజెంట్ సొసైటీస్, రూరల్ ఫోక్ ఏరియాస్ వాళ్ళ మ్యాజికో రిలీజియస్ ప్రాక్టీసెస్. అంటే ఒకటి చూడండి, ఎట్లా అంటే మీకు లిటిల్ ట్రెడిషన్స్ లో ఎక్కువ మ్యాజికో రిలీజియస్ ప్రాక్టీసెస్ కనిపిస్తాయి. అంటే కొంతవరకు మ్యాజిక్ గా రిలీజియన్ గా కనిపిస్తూ ఉంటాయి. సో వన్స్ ఐ సే వన్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే దట్ నేను చెప్పాను కదా, ఒక రూరల్ ఏరియాలో ఫెస్టివల్ లాస్ట్ డే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మేకని కట్ చేసి దాని యొక్క పేగులు అనేవి మెడలో వేసుకొని ఊరంతా తిరిగి వచ్చేసరికి ఆ మేక బ్రతుకుంటుంది, తర్వాతే చనిపోతుంది అని. అంటే ఇది ఏంటి? దేర్ ఆర్ సమ్ ఫార్మ్స్ ఆఫ్ మ్యాజిక్ ప్రాక్టీసెస్, అవునా కదా? అర్థమవుతుందా? దీస్ ఆర్ సమ్ ఫార్మ్స్ ఆఫ్ మ్యాజిక్ ప్రాక్టీసెస్. ఈ మ్యాజిక్ ప్రాక్టీసెస్ అనేవి ఇంపార్టెంట్ అన్నమాట. క్లియర్? సో ఇవి కాస్త లింక్ అవుతున్నాయి. ఇది మ్యాజిక్ ప్రాక్టీస్. అదే అర్బన్ ఏరియాస్ లో మనకి ఇట్లాంటివి కనిపించవు కదా, అవునా? ఇటువంటి మ్యాజికో రిలీజియస్ ప్రాక్టీసెస్ అనేవి తిరుపతిలో చూస్తారా ఏదైనా అట్లాగా? నో సార్. ఐ మీన్ విజయవాడ కనకదుర్గమ్మ ఫెస్టివల్ లో చూస్తారా అట్లాగా ఏదైనా? అవును సార్. దివాళీ టైంలో ఏమైనా చూస్తాం అట్లాగా? నో అంతే సార్. కదా. ఇదంతా కూడా ఒక సివిలైజేషన్ లో ఉన్న రెండు పార్ట్స్ అన్నమాట. ఒక పార్ట్ కంప్లీట్ లిటిల్ ట్రెడిషన్, ఆర్థోజెనెటిక్ ఫీచర్స్ ని చూస్తుంది. మరొకటి గ్రేట్ ట్రెడిషన్, దట్ ఈస్ హెటరోజెనెటిక్ ఫీచర్స్ ని చూపిస్తుంది. ఈస్ దిస్ క్లియర్? టాపిక్ అంతా కంప్లీట్ క్లియర్ కదా? అర్థమైందా? ఎస్ సార్. రైట్. సో ఇఫ్ ఎవ్రీవన్ ఈస్ completely fine with this, go with thumbs up.
డన్ రైట్. ఇంకా ఫైన్. అంతేనా? రైట్, నో డౌట్స్ కదా? ఫైన్. వెరీ గుడ్. రైట్. సో హోప్ సో నో కన్ఫ్యూజన్స్ అండ్ ఐఎమ్ జస్ట్ మూవ్. అయితే ఇప్పుడు ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ప్రాపర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లిటిల్ ట్రెడిషన్ అండ్ గ్రేట్ ట్రెడిషన్స్ అనేవి చూద్దాం. అంటే కొన్నిసార్లు మనకి 10 మార్క్స్ క్వశ్చన్ ఇస్తాడు, లిటిల్ ట్రెడిషన్ అంటే ఏంటి, గ్రేట్ ట్రెడిషన్ అంటే ఏంటి. 10 మార్క్స్ క్వశ్చన్ లో మీరు చిన్న ఇంట్రడక్షన్ పెట్టండి, బాడీ ఉంచండి, కన్క్లూషన్ ఉంచండి. 15 మార్క్స్ క్వశ్చన్స్ కి 20 మార్క్స్ క్వశ్చన్స్ కి వచ్చేసరికి మీరు ఎక్కువ ఇంట్రడక్షన్ పెట్టి కాంటెక్స్ట్ అంతా సరే నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన మంచిదే. నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత ఆన్సర్ లోకి వెళ్ళండి. రైట్? ఎస్. సో దిస్ ఇఫ్ యూ టేక్ ద గ్రేట్ అండ్ లిటిల్ ట్రెడిషన్, సో ఐల్ ఇంట్రడ్యూస్ ద గ్రేట్ ట్రెడిషన్స్. గ్రేట్ ట్రెడిషన్స్, గ్రేట్ ట్రెడిషన్స్ అంటే ఏమొస్తాయి చూడండి. గ్రేట్ ట్రెడిషన్స్, సో గ్రేట్ ట్రెడిషన్స్ లో మనం ఫీచర్స్ అనేవి చూసుకున్నట్లయితే ఈ గ్రేట్ ట్రెడిషన్స్ అనేవి చాలా వరకు ఫార్మల్ గా ఉంటాయి అన్న, ఫార్మల్ గా ఉంటాయి, ఇన్ఫార్మల్ గా ఉండదు. అంటే ఏంటి, ఒక ఆర్గనైజ్డ్. సార్ చెప్పండి. క్యారెక్టరిస్టిక్స్ కి ఫీచర్స్ కి డిఫరెన్స్ ఏంటి సార్? ఆ రెండు ఒకటే, క్యారెక్టరిస్టిక్స్ అన్న ఫీచర్స్ అన్న ఒకటే. అంటే ఎప్పుడు దేన్ని వాడాలి సార్ మామూలుగా? ఏదైనా ఇంటర్చేంజబుల్ గా వాడచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. అంటే అంటే ఏది ఎప్పుడు వాడాలని ఉండదు, మనం మనం వాడచ్చు. క్లియర్? క్యారెక్టరిస్టిక్స్ అన్న ఫీచర్స్ అన్న వాడచ్చు. అంటే క్యారెక్టరిస్టిక్స్ అన్న గుణాలనే కదా, ఫీచర్స్ అన్న దాని యొక్క గుణాలనే కదా. ఎస్. సో రెండు ఏదైనా వాడచ్చు, వెరీ ఫైన్. అది ఎట్లా అయినా వాడచ్చు, ప్రాబ్లం లేదు. రైట్? సో క్యారెక్టరిస్టిక్స్ అయినా కొన్నిసార్లు పెట్టండి, ఫీచర్స్ అయినా పెట్టండి, ఏం కాదు. ఓకే. అయితే మోస్ట్లీ ఆన్సర్స్ రాస్తున్నప్పుడు క్యారెక్టరిస్టిక్స్ అనే పెట్టండి. ఓకే. క్లియర్? క్యారెక్టరిస్టిక్స్ అని పెడితే ఇంకా నీట్గా ఉంటుంది ఫీచర్స్ కన్నా. అంటే జనరల్లీ ఫీచర్స్ అనేది మనం టెక్నాలజీ రిలేటెడ్ గ్యాడ్జెట్స్ కి ఫీచర్స్ అని యూజ్ చేస్తాం. రెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ కి క్యారెక్టరిస్టిక్ అనే వర్డ్ ని ఎక్కువ యూజ్ చేస్తాం. అంటే లిటరేచర్ లో అట్లా యూసేజ్ అనేది ఎక్కువ ఉంది. అదేం హార్డ్ ఫాస్ట్ రూల్ ఏం కాదు, బట్ అట్లా యూజ్ చేస్తారు. సో మనం కూడా స్టాండర్డ్ కి మనం క్యారెక్టరిస్టిక్స్ అని యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్ చూస్తే దీంట్లో ఫీచర్స్ ఏమున్నాయని అడుగుతాం, అవునా? దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అని అడగం కదా. ఫీచర్స్ అనే ఉంటాయి. రైట్, రైట్, ఫీచర్స్ అని అంటాం. సో అట్లా గ్యాడ్జెట్ రిలేటెడ్, సైన్స్ రిలేటెడ్ కి ఫీచర్స్ అని అంటాం. రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ వి జనరల్లీ యూజ్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే. రైట్. సో ఈ గ్రేట్ ట్రెడిషన్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఉంది. సో జనరల్లీ ఇవన్నీ కూడా ఫార్మల్ గా ఉంటాయి. ఫార్మల్ అంటే ఏంటంటే ఒక ఆర్డర్డ్, ఒక ఫ్యాషన్డ్ గా ఉంటాయి, అసోసియేటెడ్ విత్ ది లిటరరీ ట్రెడిషన్. లిటరరీ అంటే అర్థం ఏంటి, తిరుపతి ఫెస్టివల్లో మీకు నచ్చినట్టు ఫెస్టివల్ చేయడానికి అవ్వదు, ఆగమ శాస్త్రాలు అనేవి ఉంటాయి. ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా అక్కడ ఫెస్టివల్స్ అనేవి ఆర్గనైజేషన్ జరుగుతుంది. అంటే ఆగమ శాస్త్రం ఏదైతే రిటర్న్ ఉందో అది లిటరరీ ట్రెడిషన్, అవునా? క్లియర్? అలా లిటరరీ ట్రెడిషన్ ఉంటే అది ఎప్పుడైనా ఫార్మల్ గా ఉంటుంది, అవునా? క్లియర్? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఆంథ్రోపాలజీ ఉంది, మనకి ప్రాపర్ సిలబస్ ఉంది దేని తర్వాత ఏం చదవాలి అని. సో అప్పుడే కదా మనం ఫార్మల్ గా టాపిక్ వైజ్ వెళ్ళగలం, అవునా? అదే ఇఫ్ యూ టేక్ కరెంట్ అఫైర్స్, కరెంట్ అఫైర్స్ లో అట్లా ఉండదు, ఫార్మాలిటీ ఏమి ఉండదు. ఏ టాపిక్ ఎప్పుడు ఏది వస్తే అది మనం చదువుతూ ఉంటాం, ర్యాండమే ఉంటుంది, ఫార్మల్ ఉండదు. దట్ ఈస్ కంప్లీట్లీ ఇన్ఫార్మల్ గా ఉంటుంది, అవునా? ఒక ఆర్గనైజ్డ్ ఫ్యాషన్ గా ఉండదు. అట్లనే ఇక్కడ గ్రేట్ ట్రెడిషన్ చూడండి, ఇవి ఒక లిటరరీ సొసైటీస్, చాలా వరకు పురాణాలు ఇవన్నీ కూడా రాసి ఉన్నాయి. ఆ రాసి ఉన్న వాటి నుంచి మనం చూసుకొని చదువుతాం అనమాట. క్లియర్? సో దీన్ని ఫార్మల్ అసోసియేటెడ్ విత్ లిటరరీ. క్లియర్? సో దీంట్లో లిటరేచర్, రైటింగ్స్ అనేవి ఉన్నాయి. అయితే మోస్ట్లీ గ్రేట్ ట్రెడిషన్స్ అనేవి ఏ సెక్షన్ కి సంబంధించినవి, సొసైటీలో ఇలైట్ సెక్షన్ కి సంబంధించింది. క్లియర్? ఇలైట్ సెక్షన్ కి సంబంధించింది అనమాట. క్లియర్? వెన్ ఐ సే ఇలైట్, ఎకనామికల్లీ వీళ్ళు రిచ్ అయినా ఆల్ దీస్ ఆర్ ద థింకింగ్ క్లాస్. క్లియర్? ది థింకింగ్ క్లాస్, థింకింగ్ క్లాస్ అని చూస్తాం. అండ్ సి ఇవి చాలా వరకు కూడా అర్బన్ ఏరియాస్ నుంచి రావడం జరుగుతుంది. క్లియర్? ఇవన్నీ కూడా చాలా వరకు కూడా అర్బన్ సెంటర్స్ ఏరియాస్ నుంచి చూస్తాం. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ సేక్రెడ్ కాంప్లెక్స్ చూసాం అనుకోండి, కాశీ అనేది ఈరోజు ఒక అర్బన్ ఏరియా కదా, రైట్? రూరల్ ఏరియా కాదు కదా, అదేం రూరల్ ఏరియా కాదు, అదొక అర్బన్ ఏరియా, చాలా ఎక్కువ మంది పాపులేషన్ ఉన్న ఒక అర్బన్ ఏరియా. రైట్? ఎస్. అండ్ ఇక్కడ అర్బన్ ఏరియాస్ నుంచి ఉంటాయి, దాని రిలేటెడ్ గ్రాండియర్ టెంపుల్స్ అనేవి ఉంటాయి. క్లియర్?
రిలేటెడ్ గ్రాండియర్ టెంపుల్స్ అనేవి ఉంటాయి. అండ్ వీటి రిలేటెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉంటాయి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, క్లియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే ఇస్కాన్ అనేది ఒక ఫార్మల్ ట్రెడిషన్, ఇస్కాన్ అనేది ఒక లిటరరీ ట్రెడిషన్, ఇస్కాన్ రిలేటెడ్ టు ద ఎలైట్ సెక్షన్, ఇస్కాన్ ఈజ్ ఇన్ అర్బన్ సెంటర్స్, ఇస్కాన్ హ్యావ్ టెంపుల్స్, ఇస్కాన్ హ్యావ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సరిపోతుందా? అవునా కదా? ఎస్ సార్. ఇస్కాన్ తెలుసు కదా? తెలుసు సార్. రైట్. దట్ ఈస్ ఇంటర్నేషనల్ శ్రీకృష్ణ కాన్షియస్నెస్, క్లియర్. సో ఇస్కాన్ అనేది ఒక గ్రేట్ ట్రెడిషన్ లాంటిది అన్నమాట, క్లియర్. ఒక గ్రేట్ ట్రెడిషన్ అంటే హియర్ దే వర్షిప్ ది లార్డ్ శ్రీకృష్ణ, క్లియర్, ఇన్ దర్ ఓన్ ఫార్మ్, క్లియర్. వాళ్ళకి ఏ విధంగా నచ్చుతుందో ఆ విధంగా వాళ్ళు ప్రేయర్స్ అనేవి చేయడం జరుగుతుంది, రైట్. ఎస్. అండ్ సి చాలా వరకు స్పెషలిస్ట్లు ఎవరైతే ఉంటారో, స్పెషలిస్ట్, వెనసే స్పెషలిస్ట్ అంటే అర్థం ఏంటి? ప్రీస్ట్ క్లాస్ అని అర్థమవుతుందా? స్పెషలిస్ట్ అంటే ప్రీస్ట్ క్లాస్. ఈ ప్రీస్ట్ క్లాస్ కూడా వాళ్ళు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వస్తారు కదా. ఇప్పుడు తిరుపతిలో ఆగమ శాస్త్రాల ప్రకారం ఇవన్నీ కూడా కంటిన్యూస్ గా ఎలా నెక్స్ట్ జనరేషన్ కి ఎట్లా వెళ్తుంది? కొన్ని వేదిక స్కూల్స్ అనేవి ఉన్నాయి కదా, క్లియర్. కొన్ని వేదిక ఆశ్రమాలు అనేవి ఉంటాయి. ఆ వేదిక ఆశ్రమాల్లో నేర్పిస్తారన్నమాట. వాళ్ళు నేర్చుకుంటారు. ఎవరైతే బాగా నేర్చుకుంటారో వాళ్ళు ఈ పెద్ద పెద్ద టెంపుల్స్ లో జాయిన్ అవ్వడం జరుగుతుంది, క్లియర్. రైట్. ఈ ప్రీస్ట్ క్లాస్ వాళ్ళకు కూడా ఒక ఫార్మల్ గా ప్రతిదీ నేర్పించి ఇట్లా చేస్తూ ఉంటారు, రైట్. సో అర్బన్ క్లాస్ అనేది చూస్తాం. అండ్ ఇది రిలీజియస్ బుక్స్ లో రాసి ఉంటాయి చాలా వరకు కూడా. ఇవన్నీ రిలీజియస్ బుక్స్. మీకు కొంత క్లారిటీ వస్తుంది ఎప్పుడైతే లిటిల్ ట్రెడిషన్, గ్రేట్ ట్రెడిషన్స్ రెండు కంప్లీట్ అవుతాయో. యూనివర్సల్ పెరోకిలైజేషన్ కి వెళ్ళినప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ జస్ట్ లిజన్, క్లియర్. సో ఈ రిలీజియస్ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా లిటరరీలో ఉన్నాయి, రైట్. అండ్ ఈ స్పెషలిస్టులు అన్ని కూడా చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. వీటన్నిటి గురించి కూడా రిలీజియస్ బుక్స్ లో రాసి ఉంటాయి. ఇట్లా ప్రతిదీ కూడా మనం చూస్తాం, రైట్. ఎందుకంటే ఇది లిటరరీ కాబట్టి రిలీజియస్ బుక్స్ అనేవి ఉంటాయి. అంటే ఈ రోజు మీరు చూస్తున్న మెయిన్ గాడ్స్ ఎవరైతే ఉన్నారో చూడండి, మీరు మెయిన్ గాడ్స్ అందరినీ తీసుకోండి, అందరికీ కూడా ఒక స్టోరీ ఉంటుంది. వారి రిలేటెడ్ బుక్స్ కూడా ప్రతిదీ కూడా రాసి ఉన్నది, అవునా? ప్రతిదీ కూడా రాసి ఉన్నది. అట్లాంటి మనం గ్రేట్ ట్రెడిషన్స్ లో చూస్తాం. అండ్ ఇంకా చూస్తే ఈ నామ్స్ కానీ రిచువల్స్ కానీ ఇవన్నీ కూడా క్లియర్ గా ఉంటాయి, క్లారిటీగా ఉంటాయి. అయితే ఇవి నెక్స్ట్ జనరేషన్ కి ఎలా పాస్ ఆన్ అవుతున్నాము? దట్ యాజ్ వి సే టు ప్రీస్ట్ ఫాలోవర్ రిలేషన్, అవునా? ప్రీస్ట్ ఫాలోవర్ అంటే చెప్పేవాడు ఒకడు, నేర్చుకునేవాడు ఒకడు, క్లియర్. సో ప్రీస్ట్ ఉంటాడు, ఆ ప్రీస్ట్ ని ఫాలో అయ్యి సబ్ ప్రీస్ట్ అనేవి ఉంటారు. సో వీళ్ళతో ఈ రిలేషన్స్ అనేవి కూడా అంటే ఈ గ్రేట్ ట్రెడిషన్స్ లో ఉన్న ఫీచర్స్ అన్ని కూడా కంటిన్యూస్ గా నెక్స్ట్ జనరేషన్ కి వెళ్తున్నాయి, అవునా? క్లియర్. సో ఈ గ్రేట్ ట్రెడిషన్ ని చూడండి, ఈ గ్రేట్ ట్రెడిషన్ ని క్లాసిక్ ట్రెడిషన్ అని కూడా అంటారు, ఓకేనా? క్లాసిక్ ట్రెడిషన్ అని కూడా అంటారు, హై ట్రెడిషన్ అని కూడా అంటారు, హై ట్రెడిషన్ కూడా అని అంటారు, లెర్నెడ్ ట్రెడిషన్ అని కూడా అంటారు, లెర్నెడ్ ట్రెడిషన్, క్లియర్. అండ్ దీన్ని హైరార్కిక్ ట్రెడిషన్ అని కూడా అంటారు, హైరార్కిక్ ట్రెడిషన్. అర్థమైందా? ఈ గ్రేట్ ట్రెడిషన్ ని ఇన్ని నేమ్స్ తో పిలుస్తారు. బట్ మీరు గ్రేట్ ట్రెడిషన్ అని గుర్తుంచుకోండి. ఆన్సర్ ఒకవేళ రాసినప్పుడు వీటిని రాయండి, క్లియర్. సో క్లాసిక్ ట్రెడిషన్, హై ట్రెడిషన్, లెర్నెడ్ ట్రెడిషన్, హైరార్కిక్ ట్రెడిషన్, ఇదేమన్నా సరే ఇవన్నీ కూడా గ్రేట్ ట్రెడిషన్ యొక్క ఫీచర్స్ అని చూస్తాం, ఓకేనా? క్లియర్, రైట్. అయితే కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ సేమ్ అలానే చెప్పండి. ఇప్పుడు తిరుపతి గురించి ఏ బుక్స్ లో మెన్షన్ చేసిన ఏ లిటరీ సోర్సెస్ వాళ్ళు రాసినారు సార్? అంటే ఈ ఆగమ శాస్త్రం అనేది ఉంది కదా, ఆ ఆగమ శాస్త్రం అనేది లిటరరీ కదా, అది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బుక్ కదా. అర్థమైంది? అంటే ఇవన్నీ ఉంటేనే గ్రేట్ ట్రెడిషన్ అవుతుందా సార్? రైట్, ఇవన్నీ ఉంటేనే గ్రేట్ ట్రెడిషన్, రైట్. ఇప్పుడు నేను ఏదైతే ఫీచర్స్ చెప్పానో అవన్నీ ఉంటే గ్రేట్ ట్రెడిషన్ అంటాం, అవేవి లేకపోతే లిటిల్ ట్రెడిషన్ అని అంటాం. అయితే నెక్స్ట్ మనం స్టోరీస్ లో చెప్తాము, లిటిల్ ట్రెడిషన్, రైట్. అవేవి లేకపోతే లిటిల్ ట్రెడిషన్ అంటాం. అంటే ఒక్కసారి ఈవెన్ ఇఫ్ యూ టేక్ ద ఫెస్టివల్ ఆఫ్ రక్షాబంధన్, క్లియర్, ద ఫెస్టివల్ ఆఫ్ రక్షాబంధన్, సారీ, రైట్, ద ఫెస్టివల్ ఆఫ్ రక్షాబంధన్. అయితే రక్షాబంధన్ అనేది గ్రేట్ ట్రెడిషన్, క్లియర్. రక్షాబంధన్ అనేది ఒక గ్రేట్ ట్రెడిషన్.
కొన్ని బుక్స్ లో రాసి ఉన్నది, ఏ విధంగా ఆర్గనైజ్ చేయాలని రాసి ఉన్నది. అయితే దీని యొక్క బ్యాక్ లిటిల్ ట్రెడిషన్ అనేది ఉంది. ఆ ఫెస్టివల్ పేరే మనం ది ద సలూనో ఫెస్టివల్ అని అంటాం. ఓకేనా, ద సలూనో ఫెస్టివల్ అని అంటాం. కేస్ స్టడీస్ లో చూస్తాం, అప్పుడు మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా, సలూనో ఫెస్టివల్ అని అంటాము. దీని నుంచి రక్షాబంధన్ అనేది ఇవాల్వ్ అయింది అనమాట. క్లియర్, దీని నుంచి రక్షాబంధన్ అనేది ఇవాల్వ్ అయింది. సో యాజ్ ఆఫ్ నో క్యారెక్టరిస్టిక్స్ చూడండి, కేస్ స్టడీస్ వచ్చినప్పుడు నేను మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకేనా, క్లియర్, కొద్దిగా అర్థమవుతుంది కదా. అండ్ ఈవెన్ ఇఫ్ యూ టేక్ దివాళీ టైంలో లక్ష్మీ పూజ అనేది చేస్తారు, అవునా? దివాళీ టైంలో లక్ష్మీ పూజ అనేది చేయడం జరుగుతుంది. అయితే ఆ లక్ష్మీ పూజ కూడా లిటిల్ ట్రెడిషన్ లో ఉంటుంది. దట్ ఈస్ ది సౌరతి. క్లియర్, సౌరతి వర్షిప్, గాడెస్ లక్ష్మీ వర్షిప్, సౌరతి వర్షిప్ నుంచే గాడెస్ లక్ష్మీ వర్షిప్ అనేది వచ్చింది. రైట్, ఇది మనం చూస్తాం. బట్ యాజ్ ఆఫ్ నో లిటిల్ ట్రెడిషన్ లో ఒకటే గుర్తుంచుకోండి, ఇందాక ఫీచర్స్ ఏవైతే చెప్పానో అవన్నీ ఉంటేనే అది గ్రేట్ ట్రెడిషన్. అవి లేకపోతే వాటిని లిటిల్ ట్రెడిషన్స్ అని అంటాం. సేమ్ గ్రేట్ ట్రెడిషన్ లో లిటరరీ ఉంటుంది కదా, లిటిల్ ట్రెడిషన్స్ లో ఎటువంటి లిటరరీ అనేది ఉండదు. దెర్ ఈస్ ఆబ్సెన్స్ ఆఫ్ లిటరరీ. క్లియర్, లిటరరీ అనేది మనకి అసలు దొరకదు. ఇవన్నీ కూడా ఇన్ఫార్మల్ గా ఉంటాయి. ఎటువంటి ఆర్గనైజేషన్ అనేది ఉండదు. అయితే ఇవన్నీ కూడా గ్రేట్ ట్రెడిషన్స్ అనేవి లిటరరీ బుక్స్ లో ఉన్నాయి కాబట్టి అవి కంటిన్యూ అవుతూ ఉంటున్నాయి. ఈ లిటిల్ ట్రెడిషన్స్ అనేవి ఇవన్నీ కూడా ఓరల్ ట్రెడిషన్స్. అర్థమైందా? ఇవన్నీ కూడా ఓరల్ ట్రెడిషన్స్, అంటే ఓరల్ గానే ఇప్పటికీ నాలెడ్జ్ అనేది నెక్స్ట్ జనరేషన్స్ కి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఇస్ దిస్ క్లియర్? ఇప్పటికీ ఓరల్ గానే నెక్స్ట్ జనరేషన్స్ కి నాలెడ్జ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. గ్రేట్ ట్రెడిషన్స్ లో అయితే రాసి ఉన్నది. అండ్ ఇక్కడ చాలా వరకు కూడా గ్రేట్ ట్రెడిషన్స్ అనేవి అర్బన్ క్లాస్ వాళ్ళు చేస్తారు. బట్ లిటిల్ ట్రెడిషన్స్ అనేవి కమ్యూన్ క్లాస్ అంటే నథింగ్ బట్ పెజెంట్ క్లాస్. అర్థమవుతుందా? కమ్యూన్ క్లాస్ అంటే నథింగ్ బట్ పెజెంట్ క్లాస్. రూరల్ ఏరియాస్ లో ఫార్మర్సే కదా ఎక్కువ మంది ఉంటారు. క్లియర్, కమ్యూన్ క్లాస్ అంటే పెజెంట్ క్లాస్. సో వీళ్ళ దగ్గర నుంచి ఇది వస్తుంది అనమాట. అండ్ స్పెషలిస్టులు అందరూ కూడా దే బిలాంగ్ టు ఫోక్ క్లాస్. అంటే అక్కడ ఉన్న ప్రీస్టులు కూడా ఒక ఆర్గనైజ్డ్ వెన్ ఐ సే ప్రీస్ట్, ఈరోజు ఇద్దరు ప్రీస్టులు ఉంటున్నారు. ఒకరు ఏంటంటే ఒక ఆర్గనైజ్డ్ స్టడీస్ కంప్లీట్ చేసిన వాళ్ళు. క్లియర్, ఆర్గనైజ్డ్ స్టడీస్ అనేవి వేదిక్ స్కూల్స్ నుంచి కంప్లీట్ చేసి వాళ్ళు సర్టిఫికేట్స్ అనేవి తీసుకుంటున్న వాళ్ళు. బట్ రూరల్ ఏరియాస్ లో కూడా వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫాదర్ ఏవో కొన్ని పూజలు తెలుసు, ఆ ఫాదర్ దగ్గర నుంచి నేర్చుకుంటాడు, అతను కొన్ని మాత్రమే చేయగలడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూరల్ ఏరియా నుంచి తీసుకొని వచ్చి ఒక ప్రీస్ట్ ని చండీ మహాయాగం చేయాలనుకుంటున్నాను 45 days, మీరు చేయగలరంటే అతను చేయలేరు. అతనికి అవి ఎట్లా చేయాలో ఏంటో అవన్నీ తెలియదు. ఎందుకంటే అతను కొద్దిగా మాత్రమే నేర్చుకున్నాడు. లైక్ లిటరల్లీ చెప్పాలంటే ఒక ఆర్ఎంపీ డాక్టర్ లాగా అనమాట. అర్థమైందా? ఒక ఆర్ఎంపీ డాక్టర్ లాగా లిటిల్ ట్రెడిషన్స్ లో ఉన్న ప్రీస్ట్. బట్ గ్రేట్ ట్రెడిషన్స్ లో ఉన్న ప్రీస్ట్లు ఎలా అంటే స్పెషలిస్ట్లు అనమాట. క్లియర్, అర్థమైందా? సింపుల్ థింగ్ అదే. రైట్, ఒక ఆర్ఎంపీ డాక్టర్ కి డాక్టోరియల్ నాలెడ్జ్ ఉండదా అంటే ఉంటుంది, బట్ పూర్తిగా ఉంటుందంటే ఉండదు. ఎందుకంటే ఒక ఆర్ఎంపీ డాక్టర్ నార్మల్ గా స్టడీస్ తో అతనికి అర్థమవుతుంది. క్లియర్, అదే ఒక స్పెషలిస్ట్ అనేవాడు ఎంబీబీఎస్ చేసి ఎండి చేసి స్పెషలైజేషన్స్ ఇంకా డబల్ కంప్లీట్ చేసి పూర్తిగా నాలెడ్జ్ తో ఎక్విప్ అయి ఉంటాడు. అర్థమవుతుందా? లిటిల్ ట్రెడిషన్ కి గ్రేట్ ట్రెడిషన్స్ కి డిఫరెన్స్ అనేది. రైట్, సో ఇక్కడ ఫోక్ క్లాస్ నుంచే స్పెషలిస్ట్లు అనే వాళ్ళు ఉంటారు. క్లియర్, ఫోక్ క్లాస్ నుంచే స్పెషలిస్ట్లు అనే వాళ్ళు ఉంటారు. వీళ్ళ నాలెడ్జ్ అనేది కాస్త తక్కువ ఉంటుంది. క్లియర్, అండ్ ఎటువంటి లిటరరీ అనేది లేదు. ఇట్లాంటివన్నీ కూడా చూసాం కదా, ఇవన్నీ కూడా ఓరల్ ట్రెడిషన్స్ లో వెళ్తుంది. సో ఇక్కడ చాలా వరకు ఫెస్టివల్స్ అనేవి ఉంటాయి, ఫోక్ ప్లేస్ ఉంటాయి, ఫోక్ మ్యూజిక్స్ ఉంటాయి, ఫోక్ సింగర్స్ ఉంటారు, అంతా ఫోక్ రిలేటెడ్ యాక్టివిటీస్ అనేవి ఉంటాయి. అయితే ఈ లిటిల్ ట్రెడిషన్స్ అనేవి మోస్ట్లీ లోకలైజ్డ్. క్లియర్, మోస్ట్లీ లోకలైజ్డ్ యాక్టివిటీస్. అంటే ఏంటంటే మీకు రూరల్ ఏరియాస్ లో కొన్ని జాతరలు జరుగుతూ ఉంటాయి, అవునా? ఆ జాతరలు అనేది అందరికీ తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విజయనగరం అండ్ విశాఖపట్నం ఏరియా పీపుల్ తెలుస్తుంది, దేర్ ఈస్ ది పైడితల్లం తల్లి టెంపుల్ ఫెస్టివల్. క్లియర్, సో పైడితల్లం తల్లి టెంపుల్ అనేది ఉంటుంది. ఆ రిలేటెడ్ ఫెస్టివల్ అనేది దసరా అయిపోయిన 1 week తర్వాత చేస్తారు. క్లియర్, దసరా అయిపోయిన 1 week, దసరా అయిపోయిన 1 week తర్వాత చేస్తారు. ఇస్ దిస్ క్లియర్? అది చాలా వరకు తెలీదు. అది ఎవరికి ఐడియా ఉంటుందంటే కేవలం
ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. దట్ ఈస్ కంప్లీట్లీ లోకలైజ్డ్, రైట్? అవునా రాజు? రైట్. మిగిలిన వాళ్ళకి ఎవరికైనా ఐడియా ఉందా? అంటే కేవలం విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ఏరియాస్ లో ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది, మిగిలిన వాళ్ళకి ఐడియా ఉండదు. ఓకే, ఇది అట్లా ఇట్లా చేస్తారా అని. రైట్, ఎస్. సో ఇది మనం లోకలైజ్డ్ ట్రెడిషన్ లో లోకలైజ్డ్ గా చూస్తాం అనమాట. క్లియర్? అండ్ ఒకసారి చూడండి, దెర్ ఈస్ ఎ క్యారెక్టరిస్టిక్ దట్ ఈస్ కాల్డ్ ద రిఫ్లెక్టివ్. లిటిల్ ట్రెడిషన్ అనేది రిఫ్లెక్టివ్ ఆఫ్ మెనీ. ఈ రిఫ్లెక్టివ్ ఆఫ్ మీనింగ్ ఏంటి అంటే, చాలా వరకు స్టాండర్డ్ బుక్స్ లో దీన్ని రాయేస్తూ ఉన్నది. సో అందుకే నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. మీకు కాస్త కన్ఫ్యూజింగ్ అనిపించచ్చు, బట్ నేను చెప్తాను, ట్రై చేయండి. రిఫ్లెక్టివ్ ఆఫ్ మెనీ అని అంటాం. గ్రేట్ ట్రెడిషన్స్ లో చూడండి, గ్రేట్ ట్రెడిషన్స్ లో ఈ ట్రెడిషన్ అనేది రిఫ్లెక్టివ్ ఆఫ్ ఫ్యూ అని చూస్తాం. ఏమని చూస్తాం? రిఫ్లెక్టివ్ ఆఫ్ ఫ్యూ. సింప్లీ చెప్పాలి అంటే, లిటిల్ ట్రెడిషన్స్ లో ఉన్న రిచువల్స్ అనేవి ఒక ఆర్గనైజ్డ్ గా లేకపోయినా, ఎటువంటి సైంటిఫిక్ రేషనాలిటీ అనేది లేకపోయినా, దాన్ని అందరూ బిలీవ్ చేస్తారు. అర్థమైందా? వెనసే అందరూ, మోస్ట్లీ అని. క్లియర్? సో మోస్ట్లీ రూరల్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని బిలీవ్ చేస్తారు, అది రేషనల్ గా ఉన్నా, రేషనల్ గా లేకపోయినా. బట్ గ్రేట్ ట్రెడిషన్స్ అనేవి కొంతమంది మాత్రమే బిలీవ్ చేయడం జరుగుతుంది. క్లియర్? కొంతమంది మాత్రమే బిలీవ్ చేయడం జరుగుతుంది. ఇస్ దిస్ క్లియర్? అర్థమైందా? మనకి లిటిల్ ట్రెడిషన్స్ లో ఉంటే నమ్మకం అనేది ఆ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దాన్ని నమ్ముతారు, ప్రతి ఒక్కరూ కూడా దాన్ని ఫాలో అవుతారు. దాన్ని రిఫ్లెక్టివ్ ఆఫ్ మెనీ అని పిలుస్తాం. గ్రేట్ ట్రెడిషన్స్ లో కొంతమంది కొన్ని నమ్మరు, దాన్ని రిఫ్లెక్టివ్ ఆఫ్ ఫ్యూ అని చూస్తాం. ఓకేనా? ఎస్ సార్. రైట్. సో మీరు ఎక్కడైనా స్టాండర్డ్ బుక్స్ లో రిఫ్లెక్టివ్ ఆఫ్ మెనీ, రిఫ్లెక్టివ్ ఆఫ్ ఫ్యూ అని చూస్తే కన్ఫ్యూజ్ అవ్వద్దు. దిస్ యూ కెన్ టేక్ యాజ్ ది ప్రజల యొక్క నమ్మకం, అంతే కదా. మీరు అర్బన్ ఏరియాస్ లో ఉన్నారనుకోండి, కొంతమంది కొన్ని ఫెస్టివల్స్ చేస్తున్నారండి, వీళ్ళేంటే రేషనల్ గా లేకుండా కొన్ని ఫెస్టివల్స్ ఎట్లా చేస్తున్నారు అని అనుకుంటాం. అదే మీరు లిటిల్ ట్రెడిషన్ లో ఉంటే, రూరల్ ఏరియాస్ లో చూసుకుంటే, రేషనాలిటీ అనేది పక్కన పెట్టి ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేస్తారు దాన్ని. ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేస్తారు, అందరూ దాన్ని నమ్మడం జరుగుతుంది, అందరూ దాన్ని నమ్ముతారు. అది అవసరం ఉన్నా లేకపోయినా, ఏదైనా మొత్తంగా చేస్తారు దాన్ని. క్లియర్? మొత్తంగా దాన్ని చేస్తారు. సో అది మనం లిటిల్ ట్రెడిషన్స్ లో చూస్తాం, రిఫ్లెక్టివ్ ఆఫ్ మెనీ అని చూస్తాం. గ్రేట్ ట్రెడిషన్స్ లో అట్లా ఉండదు, ఇట్ ఇస్ ద రిఫ్లెక్టివ్ ఆఫ్ యూ. క్లియర్? రిఫ్లెక్టివ్ ఆఫ్ యూ అని చూస్తాం. బట్ యూ మే గెట్ డౌట్ ఏంటంటే, సార్ మరి ఇందాక తిరుపతి టెంపుల్ అనేది గ్రేట్ ట్రెడిషన్ అని చెప్పారు, మరి అక్కడికి చాలా మంది వెళ్తారు కదా, ఇండియాలో చాలా మంది వచ్చి వెళ్తారు కదా. నో, నా మీనింగ్ ఏంటంటే, ఇండియాలో చాలా మంది వచ్చి వెళ్ళడం అని కాదు, కొన్ని ఆర్గనైజ్డ్ గా ఏవైతే చేస్తారో వాటిని అక్కడ ఎటువంటి లాజిక్ అనేది ఉండదు. సో మనం దాన్ని నమ్మలేం. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ టేక్ తిరుపతి టెంపుల్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ గరుడి సేవ ఇట్లాంటివన్నీ చెప్పి బయటికి తీసుకొచ్చి అక్కడ ఉన్న ఏరియాలో స్వామివారిని తిప్పుతామంటారు, అవునా కదా? ఆర్ యు గెటింగ్? ఎస్ సార్. అది అంటే అకార్డింగ్ టు మీ, నాకు అక్కడ ఏం లాజిక్ ఉందో నాకు అర్థం కాదు. క్లియర్? సో చాలా మంది దర్శనం చేయడానికి వెళ్తారు, బట్ దానికి ఇక్కడ మనం రేషనల్ గా ఆలోచిస్తాం. ఏంటి అంటే, ఓకే, స్వామి వారు విగ్రహంగా తయారయ్యారు, లోపల ఉన్నారు, మరి వీళ్ళు ఒక చిన్న ఐడియల్ ని తీసుకొచ్చి స్వామివారు ఇందులో ఇందులో ఉన్నారు, ఇప్పుడు తిరణాల్లో తిరుగుతున్నారు. క్లియర్? అది అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఈ పంతులు ఎవరైతే ఉన్నారో అక్కడ కొలను ఉంటుంది, దాంట్లో తీసుకొచ్చి మళ్ళీ శుద్ధి చేసి మళ్ళీ లోపల పెట్టేస్తారు, అయిపోద్దంట. అంటే దానికి ఎటువంటి లాజిక్ ఉండదు. దాన్ని కొంతమంది పిచ్చిగా వెళ్ళి నమ్ముతారు తప్ప దాంట్లో ఏముండదు. సో దాన్ని రిఫ్లెక్టివ్ ఆఫ్ వ్యూ అని అంటాం. ఓకేనా? రిఫ్లెక్టివ్ ఆఫ్ వ్యూ అని అంటాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద రూరల్ ఏరియాస్, అక్కడ రేషనాలిటీ లేకపోయినా రూరల్ ఏరియాస్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దాన్ని బిలీవ్ చేస్తారు. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటే, ఇప్పుడు అర్బన్ ఏరియాస్ లో మీరు చూసుకున్నట్లయితే చాలా మంది ఈ తిరణాల టైంలో బయట వాళ్ళు ఎక్కువ మంది వస్తూ ఉంటారు. మరి అట్లా అనుకుంటే తిరుపతిలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా తిరుపతికి వెళ్ళాలి కదా, అవునా? తిరుపతిలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ టైంలో మరి పై కొండ మీదకి వెళ్ళి అందరూ కూడా అక్కడే ఉండాలి కదా, అట్లా చెయ్యరు కదా. రైట్? సరే, అంటే వెళ్తే ప్లేస్ సరిపోదు, మీనింగ్ అది కాదు. కొంతమంది రేషనల్ గా కొన్ని తీసుకోలేరు, రైట్? కొంతమంది రేషనల్ గా తీసుకోలేరు. బట్ మీరు రూరల్ ఏరియాస్ లో ఏదైనా ఫెస్టివల్ జరిగితే 85% పీపుల్ అక్కడే ఉంటారు. క్లియర్?
అది జరుగుతుంటే 85% పీపుల్ అక్కడే ఉంటారు చూడడానికి. క్లియర్? అంటే ఫెస్టివల్ ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటారు. అర్థమవుతుందా? రిఫ్లెక్టివ్ ఆఫ్ మెనీ, రిఫ్లెక్టివ్ ఆఫ్ యూ అని. రైట్. సో ఇది మనం ది క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఫీచర్స్ ఆఫ్ లిటిల్ ట్రెడిషన్స్ అండ్ గ్రేట్ ట్రెడిషన్స్ అనేవి చూస్తాము. రైట్. కాన్సెప్ట్ వైజ్ గా ఉన్న ఒక ఆన్సర్ ఫార్మాట్ గా ఉన్న ఏదో ఒకటి జస్ట్ గో త్రూ దట్. క్లియర్? జస్ట్ గో త్రూ దట్. అయితే సి, ఈ లిటిల్ ట్రెడిషన్స్ ని గ్రేట్ ట్రెడిషన్స్ ని స్టడీ చేసిన తర్వాత మెక్కిమ్ మ్యారియట్ కి కొంత క్లారిటీ లేదనమాట. క్లియర్? మెక్కిమ్ మ్యారియట్ కి కొంత క్లారిటీ లేదు. సో ఎందుకు అంటే అతను కొన్ని లిటిల్ ట్రెడిషన్స్, క్లియర్, లిటిల్ ట్రెడిషన్స్ ని చూస్తున్నాడు. దాని రిలేటెడ్ ఫెస్టివల్స్ అనేవి కొద్దిగా ఆర్గనైజ్డ్ ఫామ్ లో గ్రేట్ ట్రెడిషన్స్ లో కనిపిస్తున్నాయి. ఓకేనా? లిటిల్ ట్రెడిషన్స్ లో కొన్ని చూస్తున్నాడు, కొన్ని గ్రేట్ ట్రెడిషన్స్ లో సేమ్ ఫీచర్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో అప్పుడు అతనికి అర్థమైంది, రైట్, అయితే దేర్ మైట్ బి సమ్ ఫార్మ్ ఆఫ్ డిఫ్యూజన్. అంతేనే కదా? డిఫ్యూజన్ అంటే ఏంటి? ఒక దగ్గర నుంచి వేరే దగ్గరికి కల్చరల్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి స్ప్రెడ్ అయితే స్ప్రెడ్ అవ్వడం సార్. దాన్ని డిఫ్యూజన్ అని అంటాం. రైట్? అంతేనా? స్ప్రెడ్. రైట్, స్ప్రెడ్ అని అంటాం. అయితే టేక్ దిస్, అతను లిటిల్ ట్రెడిషన్స్ నుంచి కొన్ని గ్రేట్ ట్రెడిషన్ కి వెళ్తున్నాయి. హీ కాల్డ్ దిస్ యాజ్ ది యూనివర్సలైజేషన్. He called this as universalization. And there are few festivals great traditions నుంచి లిటిల్ ట్రెడిషన్స్ కి వెళ్తున్నాయి. కొన్ని సేమ్ అలానే చూసాడు. గ్రేట్ ట్రెడిషన్స్ లో చాలా నీట్ గా క్లారిటీగా ఉన్నాయి. బట్ రూరల్ ఏరియాస్ లో అవి అర్థం కాక లోకలైజ్డ్ ఫెస్టివల్స్ కింద కొన్ని మార్చేశారనమాట. వీటిని మనం పెరోక్యలైజేషన్ అని అంటాం. ఓకేనా? పెరోక్యలైజేషన్. అయితే సి, పెరోక్యలైజేషన్ అంటే the word have come from the term that is parochial in nature. Parochial అంటే లిటిల్ మైండెడ్ అని అర్థమైందా? లిటిల్ మైండెడ్, నారో మైండ్ సెట్. క్లియర్? నారో మైండ్ సెట్ ని మనం పెరోకియల్ అని అంటాం. అయితే చాలా వరకు పాలిటీలో కూడా యూజ్ చేస్తారు. లిటిల్ మైండెడ్ అంటే గివింగ్ ఇంపార్టెన్స్ ఓన్లీ టు ది నేషన్. కొంతవరకు నేషనలిస్టులను కూడా పెరోకియల్ పీపుల్ అని అంటారు. క్లియర్? అంటే సి ఫర్ ఎగ్జాంపుల్, అంటే కొంతవరకు మనందరం కూడా పాలిటీ పర్పస్కి వచ్చేసరికి అందరం కూడా పెరోకియల్ గానే ఉంటాం కదా. సి, నా నేషన్ ముందు ఉండాలి అనుకుంటాం కదా. రైట్? నా నేషన్ ముందు ఉండాలి అని అనుకుంటాం. బట్ గాంధీజీ ఇలాంటి వ్యక్తులు యూనివర్సలైజేషన్ అంటే దే ఆల్వేస్ థింక్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ యూనివర్సల్ వెల్ఫేర్. అవునా? యూనివర్సల్ వెల్ఫేర్ గురించి చూస్తాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ పెరోకియల్, దాన్ని మన నేషన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం. క్లియర్? మన నేషన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, దాన్ని పెరోకియల్ అని అంటాం. అయితే కల్చర్ పరంగా వచ్చేసరికి ఆర్ సొసైటీల పరంగా వచ్చేసరికి, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్, సి, మీరు రోడ్ మీద వెళ్తున్నారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి చేతులు పట్టుకొని నడుస్తున్నారు. అయితే సి, వెంటనే కొంతమందికి కొన్ని థాట్స్ ఉంటాయి. అంటే వీళ్ళిద్దరు ఎవరు? వీళ్ళిద్దరు లవర్సా? వీళ్ళు ఎప్పటి నుంచి లవ్ చేసుకుంటున్నారు? వీళ్ళిద్దరి మధ్యలో ఏదైనా రిలేషన్ ఉందా? ఏదైనా అఫైర్ నడుస్తుందా? అట్లా అన్ని ఆలోచించడం ఏదైతే ఉందో దాన్ని పెరోకియల్ మైండ్ సెట్ అంటారు. నారో మైండ్ సెట్. క్లియర్? ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిపి తిరుగుతున్నారు, బండి మీద తిరుగుతున్నారంటే దానికి అన్ని రీజన్స్ ఉండాల్సిన అవసరం లేదు కదా. రైట్? అట్లా ఆలోచించడం అనేది నారో మైండ్ సెట్. బ్రాడ్ మైండ్ సెట్ ఏంటి అంటే, రైట్, సి, ఒక అబ్బాయి అమ్మాయి తిరిగితే ప్రాబ్లం ఏంటి? ఒక అమ్మాయికి సెక్యూరిటీ పరంగా కొంత ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఒక ఫ్రెండ్ అనే వాళ్ళు ఉండొచ్చు, పక్కన ఇంట్లో రిలేటివ్స్ ఎవరైనా ఉండొచ్చు, ఆర్ ఇంట్లో బ్రదర్స్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు కదా. అవునా? క్లియర్? సో అట్లా అలా సో నారో మైండ్ సెట్ అంటే అర్థమైంది కదా. క్లియర్? అయితే దీన్ని పెరోకియల్ అని అంటాం. అంటే ఏంటంటే గ్రేట్ ట్రెడిషన్స్ లో ఏవైతే గ్రాండియర్ గా జరుగుతున్నాయో వాటిని ఇక్కడ చాలా నారో డౌన్ చేసి కొన్ని ఫెస్టివల్స్ అనేవి చేసుకుంటున్నారు. నేను ఎగ్జాంపుల్స్ తీసుకొస్తాను, అప్పుడు మీకు ఇంకా అర్థమవుతుంది. అర్థమైందా? పెరోకియల్ అంటే ఏంటి? పెరోకియల్ అంటే నారో మైండ్ సెట్ అని కల్చర్ పరంగా, పాలిటీ పరంగా ఇంపార్టెన్స్ టువర్డ్స్ ది నేషన్. క్లియర్? అంటే ఇంపార్టెన్స్ టువర్డ్స్ ది నేషన్ వెన్ ఇట్ కమ్స్ టు ద పార్ట్ ఆఫ్ నేషన్. అయితే విత్ ఇన్ ద నేషన్ లో చూసుకుంటే గివింగ్ ఇంపార్టెన్స్ టు అవర్ రీజియన్. అంటే సబ్ రీజనలిజం అనే కాన్సెప్ట్ ని విన్నారా? రీజనలిజం, సబ్ రీజనలిజం అనే కాన్సెప్ట్ విన్నారా? సబ్ రీజన్ అంటే ఫస్ట్ ఆటోమేటిక్ గా ఇండైరెక్ట్ గా అర్థమవుతుంది కదా సార్. రీజియన్ లో కొంత భాగం. రైట్. ఫస్ట్ యూనివర్సల్, విత్ ఇన్ ద యూనివర్సల్ లో నేషన్,
విత్ ఇన్ ద నేషన్ లో స్టేట్, విత్ ఇన్ ద స్టేట్ లో రీజియన్, విత్ ఇన్ ద రీజియన్ లో సబ్ రీజియన్స్, సబ్ రీజియన్స్. సో మీరు ఇంపార్టెన్స్ అనేది కింద నుంచి పైకి ఇస్తున్నారంటే దాన్ని యూనివర్సలైజేషన్ అని అంటాం. ఓకేనా? కింద నుంచి పైకి ఇస్తే దాన్ని యూనివర్సలైజేషన్ అంటాం. ఇంపార్టెన్స్ అనేది కిందకి ఇచ్చారనుకోండి దాన్ని పెరోక్యులైజేషన్. క్లియర్? పెరోక్యులైజేషన్, దాన్ని పెరోక్యులైజేషన్. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్, నేనున్న విలేజ్ చాలా గొప్పది, నేనున్న డిస్ట్రిక్ట్ చాలా గొప్పది, నేనున్న స్టేట్ మాత్రమే గొప్పది, నేనున్న నేషన్ మాత్రమే గొప్పది, అట్లా అనుకుంటే దాన్ని కింద నుంచి పైకి వెళ్తున్నారు అంటే యూనివర్సలైజేషన్ అంటాం. పైనుంచి కిందకు వస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెన్స్ అనేది ఇండియాకి ఇవ్వను, ఫస్ట్ నా స్టేట్, నా తెలంగాణ స్టేట్ కి, నా ఆంధ్ర స్టేట్ కి నేను ఇస్తాను, దాన్ని పెరోక్యులైజేషన్. అయితే విత్ ఇన్ ద ఆంధ్ర స్టేట్ లో కూడా ఐ గివ్ ఇంపార్టెన్స్ టు మై డిస్ట్రిక్ట్, అట్లా అనుకుంటే దాన్ని పెరోక్యులైజేషన్. అంటే ఇక్కడ ఇది నారో మైండ్ సెట్ అవుతుందా లేదా? అంతేనా? నారో మైండ్ సెట్ అవుతుంది కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ విజయనగరంలో ఏదైనా మెటీరియల్, ఒక మినరల్ అనేది సడన్ గా దొరికింది అనుకోండి, ఆ మినరల్ అనేది చాలా హైయెస్ట్ కాస్ట్ వస్తుంది. సో ఇప్పుడు నేనేమంటాను, ఇక్కడ ఈ మినరల్స్ అనేవి విజయనగరంలో దొరికాయి కాబట్టి కేవలం ఈ విజయనగరం పీపుల్ కి మాత్రమే ఈ రిసోర్సెస్ అన్ని కూడా సర్దాలి, విజయనగరం మాత్రమే డెవలప్ అవ్వాలి గ్లోబల్ లెవెల్లో అని చెప్పారు అనుకోండి, దాన్ని పెరోక్యులైజేషన్. అదే ఈ మినరల్స్ అనేవి చుట్టుపక్కల అందరికీ కూడా పంచండి, ఇండియా దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలి, ఎక్స్పోర్ట్ చేసి యూనివర్స్ లో కావాల్సిన అందరికీ కూడా, కంట్రీస్ లో కావాల్సిన అందరికీ కూడా సప్లై చేయండి, ఆ డబ్బులు అనేవి ఇండియా మొత్తం కూడా సర్దండి అని చెప్పి నేను అన్నాను అనుకోండి, దాన్ని యూనివర్సలైజేషన్. అర్థమైందా? యూనివర్సలైజేషన్, పెరోక్యులైజేషన్ అంటే Yes, sir. ఎస్. ఇది సింపుల్ ఎగ్జాంపుల్ కింద మనం చూస్తాం. అయితే ఇదంతా మనకు అవసరం లేదు, మనకు కావాల్సింది ఏంటి అంటే లిటిల్ ట్రెడిషన్స్ అనేవి కొన్ని గ్రేట్ ట్రెడిషన్స్ గా మారాయి. గ్రేట్ ట్రెడిషన్స్ అనేవి కొన్ని లిటిల్ ట్రెడిషన్స్ కింద మారాయి అన్నమాట. అవి ఎలా మారుతున్నాయి అనేది ఒక్కసారి చూడండి. సో అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి కొన్ని ఫెస్టివల్స్ లో మనం చూస్తాం అన్నమాట. సో దిస్ ఈస్ ద పార్ట్ ఆఫ్ యూనివర్సలైజేషన్. యూనివర్సలైజేషన్ అంటే ఏంటి? సో చిన్న ఫెస్టివల్స్ ఉంటాయి, అవి పెద్ద ఫెస్టివల్స్ కింద మారాయి అన్నమాట. క్లియర్? రైట్. అదే దట్ ఈజ్ పెద్ద ఫెస్టివల్ ఏంటి? రక్షాబంధన్. క్లియర్? రక్షాబంధన్. చిన్న ఫెస్టివల్ ఏంటి? దట్ ఈస్ ది సోలునో ఫెస్టివల్. సోలునో ఫెస్టివల్ నుంచి ఇన్స్పైర్ అయ్యి రక్షాబంధన్ అనే కాన్సెప్ట్ వచ్చింది అని చెప్తారు. రక్షాబంధన్ రోజు ఏమవుతుంది చెప్పండి? సిస్టర్స్ బ్రదర్స్ చల్లగా ఉండాలని రాఖీ కదా. రైట్. సో అంటే అవుట్వర్డ్ అపియరెన్స్ లో సిస్టర్స్ వెరీ ఫైన్. సో సిస్టర్స్ వాళ్ళ బ్రదర్స్ కి ఉన్న రిలేషన్ ని ఎక్స్ప్రెస్ చేస్తూ సిస్టర్స్ ని ఎప్పుడు కూడా ప్రొటెక్ట్ చేయాలి, కలిసి ఉండాలి, ఒక ద ఫార్మ్ ఆఫ్ లవ్ అండ్ వర్షిప్ అనేది షవర్ చేయాలి అనే ఉద్దేశంతో ఏం అంటే ఒక రాఖీని టై చేయడం జరుగుతుంది. అవునా? ఒక రాఖీని టై చేయడం అనేది జరుగుతుంది. ఇది జనరల్ గా జరుగుతుంది. అవునా? ఇది జనరల్ గా జరుగుతుంది. బట్ నిజం చెప్పండి, ఎందుకు కడతారు సిస్టర్స్? కేవలం గిఫ్ట్లు కోసం. రైట్, కేవలం గిఫ్ట్లు డబ్బుల గురించి మాత్రమే కాదు. రైట్, దట్ ఈస్ ఫైన్. సో దిస్ ఈస్ ఫైన్. అయితే ఎందుకు ఆ ఫెస్టివల్ వచ్చింది? ఈవెన్ మీరు చూడండి, మీకు రక్షాబంధంలో కేవలం అందులో మాత్రమే బ్రదర్ సిస్టర్ కి డబ్బులు ఇవ్వడం అనేది జరుగుతుంది. అవునా? బ్రదర్ సిస్టర్ కి మనీ అంటే ద ఫార్మ్ ఆఫ్ మనీ ఆర్ సమ్ గిఫ్ట్ ఫార్మ్ ఏదైనా ఇవ్వడం అనేది కేవలం రక్షాబంధంలో జరుగుతుంది. మిగిలిన వాటిలో మనకు ఉండదు. క్లియర్? మిగిలిన వాటిలో మనకు ఉండదు. అయితే ఈ సలోనో ఫెస్టివల్ అనేది యాక్చువల్లీ మెక్కిమ్ మ్యారిటీ, ఈ యూనివర్సలైజేషన్ పెరోక్యులైజేషన్ టాపిక్ అనేది మెక్కిమ్ మ్యారిటీ ఇవ్వడం జరిగింది. ఇతను ఉత్తరప్రదేశ్ లో ఉన్న ఒక విలేజ్ ని స్టడీ చేయడం జరిగింది అనమాట. క్లియర్? ఆ విలేజ్ పేరు ఏంటంటే దట్ ఈస్ కిషన్ గర్హి. క్లియర్? దట్ ఈస్ కిషన్ గర్హి. ఈ కిషన్ గర్హి అనే విలేజ్ ని ఇతను స్టడీ చేశారు అనమాట. ఇతను స్టడీ చేస్తున్నప్పుడు ఈ యూనివర్సలైజేషన్ పెరోక్యులైజేషన్ టాపిక్ అని చెప్తున్నా. అయితే ఈ సలోనో ఫెస్టివల్ అనేది ముందు ఇదే కొద్ది డెవలప్ అయ్యి రక్షాబంధన్ కింద తయారైంది. అయితే ఈ కిషన్ గర్హి అంటే ఏంటి అంటే ఇయర్ లో ఒక ఫోర్ట్ నైట్, క్లియర్, అంటే ఒక 14 days జనరల్ గా మ్యారీడ్ ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో ఎం ఫీమేల్స్ అంటే మ్యారీడ్ ఫీమేల్స్ అని చెప్తున్నాను. మ్యారీడ్ ఫీమేల్స్ వాళ్ళు వాళ్ళ ఓన్ హౌస్ కి వస్తారనమాట. ఓన్ హౌస్ అంటే నథింగ్ బట్ మదర్స్ హౌస్. క్లియర్? వాళ్ళ మదర్ ఫాదర్స్ హౌస్ కి రావడం అనేది జరుగుతుంది. అయితే వీళ్ళు వచ్చి ఒక 14 days ఉంటారు. 14 days ఉన్న తర్వాత జనరల్ గా ఏం జరుగుతుందంటే ఒక ఫీమేల్ వాళ్ళ మదర్ ఇంటికి వెళ్ళింది, పుట్టింటికి వెళ్ళింది అంటే
తర్వాత వాళ్ళ హస్బెండ్ వచ్చి మళ్ళీ తీసుకొని వెళ్తారు కదా, అంతేనా? సో జనరల్లీ ఏం జరుగుతుంది, వాళ్ళ ఐ మీన్ ఒక ఫీమేల్ వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కలిపి ఈ ఫీమేల్ యొక్క పుట్టింటికి వస్తారు. సో ఆ హస్బెండ్ మళ్ళీ వర్క్ పర్పస్ మీద ఉంటాడు కాబట్టి 1 డే ఉండి మళ్ళీ వెళ్ళిపోతాడు. మళ్ళీ 14 days తర్వాత రిటర్న్ తీసుకోవడానికి మళ్ళీ వస్తాడు కదా. సో అయితే రిటర్న్ తీసుకొని వెళ్ళడానికి వీళ్ళ హస్బెండ్ వచ్చిన తర్వాత, క్లియర్ అర్థమైందా, ఇది ఒక ఫెస్టివల్ అన్నమాట. ఆ ఫెస్టివల్ టైంలో ఇట్లానే జరుగుతుంది. అలాగా వాళ్ళు వాళ్ళ వైఫ్ ని బ్యాక్ తీసుకెళ్లే టైంలో ఈ మ్యారీడ్ ఫీమేల్స్ ఎవరైతే ఉంటారో ఈ మ్యారీడ్ ఫీమేల్స్ కి బ్రదర్స్ ఉన్నారు అనుకోండి, క్లియర్, మ్యారీడ్ ఫీమేల్స్ కి బ్రదర్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళ లవ్ అండ్ ఇదంతా కూడా వర్షిప్, ఈ షవర్ చేయడానికి, క్లియర్, వాళ్ళ లవ్ ని షవర్ చేయడానికి వాళ్ళు లోకల్ గా దొరికే కొన్ని సీక్రెట్ గ్రెయిన్స్ ఉంటాయి, దట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బార్లీ. క్లియర్, బార్లీ ఉంటుంది కదా, బార్లీ, ఈ బార్లీని ఈ బ్రదర్ తల మీద వేయడం చేస్తారనమాట. అర్థమవుతుందా? బ్రదర్ తల మీద ఈ బార్లీ అనేది పోయడం చేస్తారు. అయితే ఈ బార్లీ అంతా కూడా ఆ బ్రదర్ కుండిపోతుంది అనమాట. అయితే ఫీమేల్స్ వాళ్ళ ఓన్ మనీతో బార్లీ కొంటారు. బార్లీ కొని ఈ మేల్స్ యొక్క తల మీద వాళ్ళ బ్రదర్ తల మీద వేయడం అనేది జరుగుతుంది. అయితే హిందూ సాంప్రదాయం ప్రకారం మనం ఎప్పుడు కూడా ఐ మీన్ వేరొకరి దగ్గర నుంచి ఫ్రీగా ఏది తీసుకోం. క్లియర్, వీ ఎక్స్పెక్ట్ నథింగ్ ఫ్రమ్ ది అదర్స్. బట్ వన్ థింగ్ ఇక్కడ చూడండి, అది జనరల్ గా అదే సిస్టర్స్ దగ్గర నుంచి, మ్యారీడ్ సిస్టర్స్ దగ్గర నుంచి ఏ మేల్ కూడా 1 రూపీ కూడా ఎక్స్పెక్ట్ చేయరు. క్లియర్, రైట్, యాజ్ అ ఫార్మ్ ఆఫ్ గిఫ్ట్ కింద వస్తుంది. దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇక్కడ మ్యారీడ్ సిస్టర్ కదా, సో ఈ మ్యారీడ్ సిస్టర్ ఈ బార్లీ ఏదైతే వేయడం జరుగుతుందో దాన్ని బ్రదర్స్ ఎవరు కూడా ఫ్రీగా తీసుకోరు కాబట్టి కొంత మనీ కని గిఫ్ట్ కని ఆ సిస్టర్స్ కి ఇవ్వడం జరుగుతుంది. అవునా, అర్థమవుతుందా? మనీ కని గిఫ్ట్ కని సిస్టర్స్ కి ఎందుకు ఇస్తారు? ఎందుకంటే సిస్టర్స్ బార్లీ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి. క్లియర్, బార్లీ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి దీన్ని ఇస్తారు. అయితే ఇదే రోజు, క్లియర్ అర్థమవుతుందా, ఇదే రోజు లోకల్ గా ఉన్న బ్రాహ్మిన్ ప్రీస్టులు అందరూ కూడా వాళ్ళ ఐ మీన్ కొన్ని రిలేషన్స్ ఉంటాయి కదా. సో బ్రాహ్మిన్ ఉన్నాడు అనుకోండి, లెట్స్ టేక్ ఒక ఊర్లో 100 ఫ్యామిలీస్ ఉన్నాయనుకోండి, 10 ప్రీస్ట్ ఉన్నారనుకోండి, ఒక్కొక్క ప్రీస్ట్ ఒక్కొక్క 10 ఫ్యామిలీస్ ని సెలెక్ట్ చేసుకుంటారు. అర్థమవుతుందా? ఆ 10 ఫ్యామిలీస్ లో ఉన్న ప్రతి రిచువల్ ఫెస్టివల్ కి కూడా ఈ బ్రాహ్మిన్ ని పిలవడం జరుగుతుంది. అవునా కాదా? అర్థమవుతుందా? ఊర్లో కొంతమంది ఉన్నారంటే వాళ్ళందరూ కూడా ఆ బ్రాహ్మిన్స్ ని పిలవడం జరుగుతుంది. దాన్ని ప్యాట్రాన్ రిలేషన్ అని అంటాం. అర్థమైందా? ప్యాట్రాన్ అంటే ఏంటి? జజ్మానీ రిలేషన్ లో ప్యాట్రానిజం చూసాం కదా, జజ్మానీ రిలేషన్ లో ప్యాట్రాన్, రైట్, అతన్ని వాడే రక్షిస్తాడు, అతని యొక్క రిలేషన్స్ అనేవి వీళ్ళతోనే ఉంటాయి. అట్లయితే దాన్ని ప్యాట్రాన్ అని అంటాం. క్లియర్, అర్థమైందా? ఈ బ్రాహ్మిన్ ఆ 10 ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్తాడు, వాడికి ఏం కావాలనుకున్న ఆ 10 ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్తాడు. ఆ 10 ఫ్యామిలీస్ లో ఉన్న ప్రతి రిచువల్ ఫెస్టివల్ కి కూడా ఈ బ్రాహ్మిన్ వచ్చి చేయడం జరుగుతుంది. రైట్, సో ఇవి ఊర్లలో ఉంటాయి అన్నమాట. అయితే అదే రోజు ఆ బ్రాహ్మిన్ వచ్చి ఈ మేల్స్ ఉంటారు చూసారా, ఈ మేల్స్ కి ఆశీర్వదిస్తూ వాళ్ళకి ఒక చార్మింగ్ థ్రెడ్ అనేది టై చేస్తారు. క్లియర్, అర్థమైందా? వీళ్ళు వచ్చి ఒక తాడుని కడతారనమాట. క్లియర్, సో దట్ ఈస్ అంటే దేవుడి రిలేటెడ్వి పూజ చేసి తీసుకొచ్చాము అని చెప్పి ఈ బ్రదర్ కి కట్టడం అనేది జరుగుతుంది. క్లియర్, అర్థమవుతుందా? ఈ బ్రదర్ కి కట్టడం అనేది జరుగుతుంది. అయితే మేల్స్ ఈవెన్ బ్రాహ్మిన్స్ దగ్గర నుంచి కూడా ఏవి ఫ్రీగా తీసుకోరు కాబట్టి ఆ బ్రాహ్మిన్ కి కొంత మనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్లియర్, సో బ్రాహ్మిన్ వచ్చాడు, ఇంటికి వచ్చాడు, వాడు ఒక థ్రెడ్ కట్టేసి వెళ్ళాడంటే వాడు ఫ్రీగా చేయడు కదా, మనం కొంత అమౌంట్ అనేది ఇస్తాం. రైట్, అయితే ఈ రెండు కలిపే రక్షాబంధన్ కింద తయారైంది అనమాట. సో సౌలోనో ఫెస్టివల్లో ఏం జరుగుతుందమ్మా, సౌలోనో ఫెస్టివల్లో ఒక మ్యారీడ్ సిస్టర్, క్లియర్, మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా వాళ్ళు వాళ్ళ బ్రదర్ కి ఆ రోజున బార్లీ అనేది వేయడం జరుగుతుంది. ఆ బార్లీ తీసుకున్నందుకు ఆ సిస్టర్ కి డబ్బులు ఇస్తారు. అదే రోజు బ్రాహ్మిన్ కూడా వచ్చి ఆ బ్రదర్ కి తాడు అనేది కట్టడం జరుగుతుంది. ఈ రెండిటిని కలిపి రక్షాబంధన్ కింద తీసుకొచ్చేసి ఎట్లా మార్చేశారు, బ్రాహ్మిన్ ప్లేస్ లో సిస్టరే ఉంది, బార్లీ అనేది ఏముండదు. క్లియర్, బార్లీ అనేది మరేముండదు, సిస్టరే డైరెక్ట్ గా వాళ్ళ బ్రదర్స్ కి, అన్మ్యారీడ్ అయినా మ్యారీడ్ అయినా సిస్టరే బ్రదర్ దగ్గరికి వెళ్ళి, గుర్తుంచుకోండి జనరల్లీ రక్షాబంధన్ ఎట్లా జరగాలి, సిస్టర్సే బ్రదర్ దగ్గరికి వెళ్ళి రాకి కట్టడం అనేది జరుగుతుంది. క్లియర్, వాళ్ళే కట్టడం అనేది జరుగుతుంది అనమాట. అర్థమవుతుందా? అందుకే మీరు ఎప్పుడు చూడండి చాలా వరకు బ్రదర్స్ వెళ్ళరు. అంటే జనరల్లీ ఫెస్టివల్ ప్రకారంగా చూసుకుంటే వెళ్ళరు, కొన్ని సార్లు
బ్రదర్సే వెళ్తారు, కొన్నిసార్లు బ్రదర్సే వెళ్తారు. కమర్షియల్ ఫెస్టివల్ వాటర్ వెరీ ఫైన్. సో సిస్టర్సే బ్రదర్స్ దగ్గరికి వెళ్తారు, రాఖీ అనేది కట్టడం జరుగుతుంది. అర్థమైందా? అంటే ఇక్కడ మీకు యూనివర్సలైజేషన్ కనిపిస్తుందా లేదా? ఒక చిన్న ఫెస్టివల్ అంటే లిటిల్ ట్రెడిషన్ హ్యాస్ మూవ్డ్ ఇన్ టు ద గ్రేట్ ట్రెడిషన్. సరిపోయిందా? దీన్నే యూనివర్సలైజేషన్ అని మన మెక్కిమ్ మ్యారిడ్ చెప్తున్నాడు. ఇస్ దిస్ క్లియర్? ఈ కేస్ స్టడీ క్లియరా? ఎస్ సార్. రైట్, దట్ ఈస్ వెరీ ఫైన్, క్లియర్. సో సో ఒకవేళ బ్రదర్స్ లేకపోతే చాలా మంది సిస్టర్స్ ఫీల్ అవ్వచ్చు, సో అనవసరంగా డబ్బులు మిస్ అయిపోయామని, బట్ దట్ ఈస్ సో దిస్ ఇస్ రైట్. సో ఇదొకటి. అండ్ మరొకటి దట్ ఈస్ మనం గ్రేట్ ట్రెడిషన్ లో చూస్తాం, దట్ ఈస్ ది లక్ష్మీ పూజ. సో దివాళీ టైంలో ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ పూజ చేస్తారు కదా, సో దట్ వెల్త్ ప్రాస్పరిటీ అనేది ఫ్యామిలీలోకి రావాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చేస్తారు, రైట్? సో దాన్ని లక్ష్మీ పూజ అని అంటాం. అయితే ఈ కిషన్ గర్హిలో దెర్ ఇస్ వన్ ఫెస్టివల్ దట్ ఈస్ కాల్డ్ ది సౌరతి ఫెస్టివల్, క్లియర్? సౌరతి వర్షిప్ అనేది ఉంటుంది అనమాట, క్లియర్? ఆరిజిన్ అనేది సౌరతి వర్షిప్ అని చెప్తున్నారు. ఈ సౌరతి వర్షిప్ అంటే ఏంటి అంటే, ఇక్కడ ఈ కిషన్ గర్హి విలేజ్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ టైంలో, క్లియర్, వాళ్ళు ఈ దివాళీ టైంలో జనరలీ ఒక టైంలో రైస్ ఉంటుంది కదా, రైస్ ఫ్లోర్ అంటే ఏంటి? బియ్యం పిండి, క్లియర్? రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండి. ఈ బియ్యం పిండితో వాళ్ళు గోడ మీద, క్లియర్, లెట్స్ టేక్ వాళ్ళ హౌస్ ఉంటుంది కదా, హౌస్ యొక్క గోడ మీద అంటే దేవుడి రూమ్ ఉంటుంది కదా, ఆ దేవుడి రూమ్ దగ్గర ఈ సౌరతి విగ్రహం అనేది చేయడం జరుగుతుంది. అర్థమవుతుందా? ఆ గోడ మీద సౌరతి విగ్రహం అనేది చేయడం జరుగుతుంది రైస్ ఫ్లోర్ తో, క్లియర్? సో ఈమె సౌరతి అన్నమాట. ఈ గాడ్ ఎవరు? ఆ ఫీమేల్ గాడెస్ ఎవరు? సౌరతి. అయితే ఈమెకి వర్షిప్ చేస్తారు. ఏంటని? టు బ్రింగ్ మోర్ వెల్త్ అండ్ ప్రాస్పరిటీ టు ద ఫ్యామిలీ. మా ఫ్యామిలీకి వెల్త్ ప్రాస్పరిటీ అనేది తీసుకొని రమ్మని ఈ సౌరతి దేవిని పూజించడం జరుగుతుంది. హూ ఇస్ దిస్ సౌరతి దేవి? నో వన్ నోస్, క్లియర్? గ్రేట్ ట్రెడిషన్స్ లో అంటే మన హిందూ ట్రెడిషన్ అనేది గ్రేట్ ట్రెడిషన్ గా చూస్తాం. హిందూ ట్రెడిషన్ లో మీరు ఎప్పుడైనా విన్నారా సౌరతి దేవి అని? వినలేదు సార్. వినలేదు. లక్ష్మీదేవి విన్నారు కదా ప్రతి ఒక్కరు కూడా. ఎస్ సార్. సార్ వరలక్ష్మి వ్రతకి ఇది తేడా ఏం సార్? వరలక్ష్మి అది వ్రతం కదా, వరలక్ష్మి వ్రతం కదా. వ్రతం ఇన్ ద సెన్స్ అదొక లాంగ్ ఆస్పీషియస్ యాక్టివిటీస్ వేర్ ఫీమేల్స్ డూ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్. లక్ష్మీ పూజ అనేది కేవలం పూజలో కూర్చుంటాం. వెన్ ఇట్ కమ్స్ టు ద పార్ట్ ఆఫ్ వ్రత అనేది ఫీమేల్స్ మాత్రమే చేస్తారు. ఓకే సార్. సో వరలక్ష్మి వ్రతం కంప్లీట్లీ డిఫరెంట్. అది రెండు చోట్ల కూడా ఆ వెల్త్ అంటే ప్రాస్పరిటీ వెల్త్ అనేది రావాలి అని చేయడం జరుగుతుంది, రైట్? వెరీ ఫైన్. సో వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ సౌరతి దేవిని వర్షిప్ చేస్తారు. అయితే ఈ కిషన్ గర్హిలో ఇతను చూసిన తర్వాత షాక్ అయ్యాడు. సో హూ ఇస్ దిస్ సౌరతి? గ్రేట్ ట్రెడిషన్స్ లో ఎక్కడ ఇంట్రడక్షన్ అనేది లేదు, బట్ లిటిల్ ట్రెడిషన్స్ లో లక్ష్మీ పూజ ఎలాగైతే చేస్తున్నారో సౌరతి పూజ అట్లనే చేస్తున్నారు. అంటే ఇది యూనివర్సలైజేషన్ అయ్యింది. ఈ సౌరతి వర్షిప్ అనేది లక్ష్మీ పూజ కింద ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఇండియా మొత్తం కూడా చేసుకుంటున్నారు. దీన్ని యూనివర్సలైజేషన్ అంటే ఒక చిన్న ఏరియా నుంచి స్ప్రెడ్ అయ్యి గ్రేటర్ ఏరియాస్ కి స్ప్రెడ్ అయింది అనమాట. దాన్ని యూనివర్సలైజేషన్ అని అంటాం. అర్థమైందా? రైట్. సో మీరు దీన్ని ఈ 2 కేస్ స్టడీస్ ని యూనివర్సలైజేషన్ లో పెట్టచ్చు, క్లియర్? అయితే కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ పెరోక్యులైజేషన్ అంటే ఏంటి అంటే ఈ ఫెస్టివల్ వరకు వచ్చేసరికి పెరోక్యులైజేషన్ మీన్స్ ఇట్ ఈస్ అ డౌన్వర్డ్ స్ప్రెడ్ అనమాట, క్లియర్? ఇట్ ఈస్ ఎ డౌన్వర్డ్ స్ప్రెడ్. మరి పెరోక్యులైజేషన్ అనేది డౌన్వర్డ్ స్ప్రెడ్ అయితే యూనివర్సలైజేషన్ అనేది ఏ స్ప్రెడ్? అప్వర్డ్. వెరీ ఫైన్, అంతే కదా. సో పెరోక్యులైజేషన్ అనేది డౌన్వర్డ్ స్ప్రెడ్, యూనివర్సలైజేషన్ అనేది అప్వర్డ్ స్ప్రెడ్ అనమాట. అంటే ఇప్పుడు డౌన్వర్డ్ స్ప్రెడ్ లో ఏమని చూస్తాం? ఇండియాలో ఏవైతే కొన్ని గ్రేట్ ట్రెడిషన్స్ లో ఫెస్టివల్స్ జరుగుతుంటాయో ఆ రిచువల్స్ ని, బిలీఫ్స్ ని, కల్చరల్ ప్రాక్టీసెస్ ని ఇవన్నీ కూడా రూరల్ ఏరియాస్ కి తీసుకొని వెళ్తారనమాట. అర్థమవుతుందా? రూరల్ ఏరియాస్ కి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈస్ అ డౌన్వర్డ్ స్ప్రెడ్ అనేది మనం చూస్తాం అనమాట, క్లియర్? సో అయితే ఇక్కడ చూడండి, వీళ్ళ నాలెడ్జ్ అనేది ఇక్కడ తగ్గిపోతుంది, లిటరరీ ఫామ్ అనేది ఉండదు. సో ఒకసారి మీరు చూడండి, దేర్ ఇస్ వన్ ఫెస్టివల్. సో జనరలీ గ్రేట్ ట్రెడిషన్ లో ఈ ఫెస్టివల్ ఉంటుంది. గ్రేట్ ట్రెడిషన్ ఏంటి? దట్ ఈస్ ది గోవర్ధన్ పూజ.
చేస్తారా చేయరా? సౌత్ లో చేయరు, నార్త్ లో చేస్తారు. Clear? ఇవన్నీ కూడా ఈ దివాళీ ఫెస్టివల్ ఆర్ ఈ దసరా ఫెస్టివల్ టైమ్స్ లోనే వస్తాయి. గోవర్ధన్ పూజ. వాట్ ఇస్ దిస్ గోవర్ధన్ పూజ? సో ఎవరిని వర్షిప్ చేస్తాం? కౌ సార్. కృష్ణ. నో అంటే అదే LSK, దట్ ఈస్ లార్డ్ శ్రీకృష్ణ, రైట్? సో లార్డ్ శ్రీకృష్ణని గోవర్ధన్ పూజలో వర్షిప్ చేస్తాం. ఎందుకు? సో వాట్ ఇస్ దిస్ గోవర్ధన్? ఇట్ కమ్స్ ఫ్రమ్ ది గో, విచ్ మీన్స్ గిరి, గోవర్ధన్ గిరి. రైట్. అంటే గోవర్ధన్ గిరి, బట్ ఆ పేరు ఎలా వచ్చిందంటే దట్ ఈస్ గో మీన్స్ కౌ కదా, రైట్? సో వర్ధన్ మీన్స్ హూ ఈస్ అ మేమర్, అంటే వాటిని ఎంటర్టైన్ చేస్తారు. క్లియర్? సో నథింగ్ బట్ లార్డ్ శ్రీకృష్ణ. క్లియర్? లార్డ్ శ్రీకృష్ణ బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ ఆఫ్ ది కాస్ట్ ఫ్యామిలీ ఆఫ్ గొల్ల. అవునా? అవునా కదా? గొల్ల అనేది ఇండియాలో ఒక ఎస్సీ కమ్యూనిటీ. అవునా కదా? ఇండియాలో గొల్ల అనేది ఎస్సీ కమ్యూనిటీ. సో లార్డ్ శ్రీకృష్ణ బిలాంగ్ టు ది గొల్ల కమ్యూనిటీ. అంటే లార్డ్ శ్రీకృష్ణ ఈజ్ ఏ ఎస్సీ పర్సన్. అర్థమవుతుందా? సో సి బీసీ కమ్యూనిటీ సార్. బీసీ కమ్యూనిటీ కదా సార్? బీసీయా? ఎస్సీ కాదా? ఎస్సీ కదా? కాదు సార్, బీసీ సార్. మన ఏపీటీ BC community. బీసీ సార్. BC community. Okay, right. That is fine. So I have heard that Golla community belongs to SC community. That is fine. I think even Lord Sri Krishna belongs to the BC community, right? So see, and I'm just telling, ఏంటి అంటే ఈ రెఫరెన్సెస్ అన్ని కూడా మరి గాడ్, క్షత్రియ, రైట్? సో ఎస్, అయితే జనరలీ అందుకనే స్టోరీ కూడా ఎట్లా మార్చేశారంటే లార్డ్ శ్రీకృష్ణ హీజ్ ఎ క్షత్రియ ఓన్లీ. అవునా? కింగ్స్ కే పుడతాడు. బట్ ఏమవుతుంది, రైట్, తర్వాత హీ వాజ్ ట్రాన్స్ఫర్ టు ది అదర్ ఏరియా అండ్ హీ బికమ్ సమ్ అదర్ పర్సన్. అంటే ఏంటి అంటే ఇక్కడ గాడ్ కి ఎటువంటి డిఫరెన్స్ అనేది ఉండదు, ప్రతి కాస్ట్ కూడా సేమ్ అని చెప్పడానికి అట్లా చేస్తూ ఉంటారు. క్లియర్? బట్ మన వాళ్ళు దాన్ని అర్థం చేసుకోకుండా ఓసీ అని, బీసీ అని, ఎస్సీ అని, ఎస్టీ అని డిఫరెన్సెస్ చేస్తూ ఉంటారు. డన్? క్లియర్? సో దిస్ ఇస్ ఫైన్. సో ఈ గోవర్ధన్ గిరి ఏదైతే ఉందో దాన్ని లార్డ్ శ్రీకృష్ణ తన చిటికిన వేలుతో ఎత్తడం అనేది జరుగుతుంది. ఇదే కదా గ్రేట్ ట్రెడిషన్స్ లో లిటరరీగా రాసి ఉంది. అవునా? అవునా కదా? ఈ స్టోరీ అందరికీ తెలుసు కదా? ఎస్ సార్. స్టోరీ అందరికీ తెలుసు కదా? అయితే సి, ఐ జస్ట్ రిపీట్, ఎందుకంటే కొంతమంది ముస్లిమ్స్, కొంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు. సో ఐ జస్ట్ రైట్. సో ఐ జస్ట్ రిపీట్. ఏంటి అంటే హిందూ మైథాలజీ ప్రకారం దెర్ ఇస్ వన్ స్టోరీ. ఏంటి అంటే మథురాలో, క్లియర్, మథుర వేడ్ LSK లార్డ్ శ్రీకృష్ణ డ్వెల్స్ ఆన్, అక్కడే ఉంటున్నారు కదా. సో లార్డ్ శ్రీకృష్ణ చిన్నప్పుడు అనమాట, లార్డ్ శ్రీకృష్ణ చిన్నప్పుడు సో ఇంద్రుడికి కోపం వచ్చింది. ఇంద్రుడికి కోపం వచ్చి, ఎందుకంటే ఇంద్ర పూజ అనేది చేయడం ఆపేశారు. క్లియర్? ఇంద్ర పూజ అనేది చేయడం ఆపేశారు. ఎందుకంటే లార్డ్ శ్రీకృష్ణ హీ హిమ్సెల్ఫ్ సేస్, సి, కొన్ని ఇర్రేషనల్ గా ఉన్నా మీరు ఫాలో అవ్వకండి. క్లియర్? ఇంద్రుడికి పూజ చేయాల్సిన అవసరం లేదు. సో రెదర్ దాన్ దిస్ యూ కెన్ వర్షిప్ సమ్ అదర్ ఫార్మ్స్ అని చెప్పి సంథింగ్ ఏదో జరుగుతుంది. అయితే ఇంద్రుడు కోపం వచ్చి వరుణ దేవుణ్ణి పంపిస్తాడు. క్లియర్? సో ఏంటి అంటే వర్షం అనేది కుండపోతు వర్షం అని అంటాం. అవునా? సో దట్ ఈస్ సింప్లీ జియోగ్రఫికల్ టర్మ్స్ లో చెప్పాలంటే దాన్ని ఏమంటాం, షార్ట్ టైమ్ లో ఎక్కువ వర్షం పడితే దాన్ని ఫ్లాష్ ఫ్లడ్స్ అని అంటాం, క్లౌడ్ బర్స్ట్ అని అంటాం కదా, రైట్? క్లౌడ్ బర్స్ట్ అని అంటాం. ఆ క్లౌడ్ బర్స్ట్ నుంచి ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అవునా? సో ఈ రెండు కలిపి జరిగాయి అనమాట. క్లౌడ్ బర్స్ట్ తో ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి వస్తున్నాయి. సో ఊరంతా కూడా నిండిపోయింది. వాళ్ళు ఎక్కడ ఉండాలో వాళ్ళకి తెలియలేదు. అప్పుడు లార్డ్ శ్రీకృష్ణ తన ప్రజల్ని, ఊర్లో ఉన్న ప్రతి యానిమల్ ని కూడా ఈ గోవర్ధన్ గిరి దగ్గరికి తీసుకొచ్చి దాన్ని చిటికిన వేలుతో ఎత్తడం అనేది జరిగింది. చిటికిన వేలుతో ఎత్తి కొన్ని నంబర్ ఆఫ్ డేస్, ఎన్ని ఐ డోంట్ నో, ఎన్ని డేస్, 18 సారీ 18 21 ఆర్ 11, ఐఎమ్ నాట్ వెరీ షూర్. కొన్ని నంబర్ ఆఫ్ లాంగ్ స్పాన్ ఆఫ్ డేస్. క్లియర్? ఈ లాంగ్ స్పాన్ ఆఫ్ డేస్ తన చిటికిన వేలుతో ఈ గోవర్ధన్ గిరిని ఎత్తి ఉంచి దాని కింద తన ప్రజలందరినీ కూడా కాపాడుకోవడం అనేది జరిగింది. లాస్ట్ కి ఇంద్రుడికే ఎస్ నేను చాలా తప్పు చేశాను అని ఫీల్ అయ్యి లార్డ్ శ్రీకృష్ణ దగ్గరికి వచ్చి ప్రేయర్ చేస్తాడు. రైట్? సో దిస్ ఇస్ ద ఫెస్టివల్ ఆఫ్ గోవర్ధన్ పూజ. సో లార్డ్ శ్రీకృష్ణ ఇట్లా గోవర్ధన్ గిరిని ఎత్తి కాపాడినందుకు లార్డ్ శ్రీకృష్ణకి థ్యాంక్స్ గివింగ్ గా ప్రేయర్ అనేది చేస్తారు. దిస్ ఇస్ గోవర్ధన్ పూజ. ఓకేనా? అర్థమైందా? రైట్. ఇది గోవర్ధన్ పూజ. ఇది గ్రేట్ ట్రెడిషన్ లో ఉంటుంది. రైట్. సో ఇది హిందూ ట్రెడిషన్ లో ఉంటుంది. సో మన క్లాస్ లో మిగిలిన వాళ్ళు ఉన్నారు కూడా, అర్థం అవ్వాలని జస్ట్ ఐఎమ్ జస్ట్ కోట్. క్లియర్? అయితే దెర్ ఈజ్ ది లిటిల్ ట్రెడిషన్. అయితే ఇక్కడ ఇర్రేషనల్ గా, ఇల్లాజికల్ గా ఉంటుంది. ఏంటంటే ఈ గోవర్ధన్ పూజని వాళ్ళు గోవర్ధన్ పూజ కింద చేసేసారు. అర్థమైందా సార్? గోవర్ధన్ బెంగాల్ వాళ్ళకి వా పలకడం రాదు, వాళ్ళు బా పెట్టారు. నో యార్, ఇక్కడ గోవర్ధన్ అంటే ఏంటి? గోవర్ధన్ అంటే ఏంటి? కౌడంగ్.
గోబర్ధాన్ అంటే ఏంటి? గోబర్ధాన్ అంటే కౌడంగ్ అని, క్లియర్, కౌడంగ్ అని. సో వీళ్ళు ఈ కిషన్ గారికి, ఈ యూపీలో పీపుల్ ఎవరైతే ఉన్నారో, వెస్టర్న్ యూపీలో పీపుల్, కిషన్ గారికి వీళ్ళకి మథుర అనేది దగ్గరే, యాక్చువల్లీ సమ్ 50 కిలోమీటర్స్ ఎంత వస్తుంది, క్లియర్. సో వీళ్ళు గోవర్ధన్ పూజ వాళ్ళకి అర్థం కాలేదు, క్లియర్. గోవర్ధన్ పూజ అని వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు లోకలైజ్డ్ ఫామ్ ఎలా తీసుకున్నారంటే గోబర్ధాన్ పూజ, క్లియర్. ఈ గోబర్ధాన్ పూజ ఏంటి అంటే, యూపీలో మోస్ట్ పీపుల్ అందరికీ కూడా కౌస్ అనేవి ఉంటాయి కదా, ఆ కౌ నుంచి కౌడంగ్ వస్తుంది కదా, ఆ కౌడంగ్ తో వీళ్ళు ఒక కొండ తయారు చేస్తారు. అర్థమవుతుందా? కౌడంగ్ తో ఒక కొండ తయారు చేస్తారు. అక్కడ కౌడంగ్ తో ఈ కొండను తయారు చేసి చిన్న చిన్న ఇమేజెస్ కూడా పెడతారు, చిన్న చిన్న ఆవు లాంటి ఇమేజెస్. ఆ కౌస్ ని మెయింటైన్ చేసే కౌ బాయ్స్, క్లియర్. కౌ బాయ్స్ అంటే అర్థమవుతుంది కదా, కౌస్ ని మెయింటైన్ చేసే వాళ్ళని కౌ బాయ్స్ అని అంటారు. ఈ కౌ బాయ్స్ యొక్క ఇమేజెస్ అన్ని చిన్న చిన్న పెట్టడం జరుగుతుంది, క్లియర్. చిన్న చిన్న పెట్టడం జరుగుతుంది. అయితే ఏం చేస్తారంటే సాయంత్రం, క్లియర్, పొద్దున్నే ఈ అరేంజ్మెంట్స్ అన్ని చేసుకుంటారు. సాయంత్రం ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ కూడా రెడీ అయిపోతారు. రెడీ అయిపోయి వచ్చి చిన్న కొండేనమాట, అర్థమవుతుందా, చిన్న కొండే ఆ ఇంటి బయటని అట్లా పెట్టుకుంటారు. ఈ కొండ చుట్టూ తిరుగుతారు అనమాట, ప్రదక్షిణ చేస్తారు, క్లియర్. ఆ చిన్న కొండ చుట్టూ కూడా ప్రతి ఫ్యామిలీ కూడా అక్కడ చేస్తారనమాట. తిరుగుతూ ఏమని చేస్తారంటే దే విల్ స్పీక్, ఇట్లా ప్రపోజ్ చేస్తారు, దట్ ఈస్ ది గోవర్ధన్ బాబాకి జై, క్లియర్. అర్థమైందా? గోవర్ధన్ బాబాకి జై, గోవర్ధన్ బాబాకి జై అని చెప్తూ ఈ కౌడం చుట్టూ తిరుగుతుంటారు. అర్థమైందా? ఈ కౌడం చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ డే ఏమవుతుంది అంటే, ఆ విలేజ్ లో ఉన్న వీవింగ్ కమ్యూనిటీ, క్లియర్, నెక్స్ట్ డే విలేజ్ లో ఉన్న వీవింగ్ కమ్యూనిటీ వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తారు. వాళ్ళు వెల్త్ సాంగ్ ని పాడతారు అనమాట. వాళ్ళు కొన్ని సాంగ్స్ పాడుతూ ఉంటారు. ప్రతి ఫ్యామిలీ దగ్గరికి వచ్చి వాళ్ళు వచ్చి సాంగ్ పాడినందుకు ఫ్యామిలీ వాళ్ళు కొంత అమౌంట్ అనేది ఆ వీవింగ్ కమ్యూనిటీకి ఇవ్వడం జరుగుతుంది. బట్ దిస్ ఇస్ ఫైన్. అయితే ఈ కొండ ఇదంతా కూడా కౌడంగ్ కదా, వీళ్ళు ఏం చేస్తారంటే హాఫ్ ఈ కొండని, ఆ చిన్న చిన్న విగ్రహాలను ఏవైతే తయారు చేస్తారు ఉంటారో, ఈ కౌడంగ్ లో హాఫ్ పోర్షన్ అనేది డైలీ యాక్టివిటీస్ కి ఇంట్లో యూజ్ చేస్తారు. డైలీ యాక్టివిటీస్ అంటే ఏంటి? గ్యాస్ ఉండదు కదా, కర్రపొయ్యిలు యూజ్ చేస్తారు కదా, కర్రపొయ్యిలు ప్లేస్ లో ఈవెన్ కౌడంగ్ కూడా ఫ్యూయల్ కింద హెల్ప్ అవుతుంది, తెలుసు కదా, ప్రతి ఒక్క అందరికీ తెలుసు కదా, కౌడంగ్ కూడా మనకి ఫ్యూయల్ కింద హెల్ప్ అవుతుంది, అవునా? ఎస్ సార్. రైట్. పాలు కాచడానికి ఉపయోగించేవాళ్ళు సార్ రైట్, ఎస్, అవునా? ఈ కౌడంగ్, హాఫ్ ఆఫ్ ది కౌడంగ్ అనేది, ఎస్, గోబర్, ఈ హాఫ్ ఆఫ్ ది కౌడంగ్ అనేది డైలీ యాక్టివిటీస్ యూజ్ చేస్తారు. మిగిలిన హాఫ్ అనేది నెక్స్ట్ హోలీ ఫెస్టివల్ కి దాస్తారంట, క్లియర్. ఆ ఇయర్ లో వచ్చే హోలీ ఫెస్టివల్ కి దాస్తారు. సార్ వీవింగ్ కమ్యూనిటీ అంటే పద్మశాలినే కదా? పద్మశాలీసే, వీవింగ్ కమ్యూనిటీ అంటే పద్మశాలీస్, రైట్, ఎస్. సో అర్థమవుతుంది ఇక్కడ జనరల్ ఫెస్టివల్ ఏంటి? గోవర్ధన్ పూజ. దీనికి ఒక లాజికల్ సీక్వెన్స్ స్టోరీస్ అనేవి కొంతవరకు ఉన్నాయి. బట్ ఈ గోవర్ధన్ చూడండి, లార్డ్ శ్రీకృష్ణ అక్కడ గోవర్ధన్, బట్ ఇక్కడ ఎవరు? దెర్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ గోవర్ధన్ బాబా. హూ ఇస్ దిస్ బాబా? నో వన్ నోస్. దీనికి ఏమైనా లిటరరీ ట్రెడిషన్ ఉందా? నో వన్ నోస్. అట్లా ఏమీ లేదు. సో అప్పుడు అర్థమైంది, ఇది గోవర్ధన్ పూజని లిటరరీగా తీసుకొని వీళ్ళు లిటిల్ ట్రెడిషన్స్ లో లోకలైజ్డ్ ఫెస్టివల్ గా గోవర్ధన్ పూజ కింద మార్చేశారు. ఇది తగ్గుతుందా లేదా? పైనుంచి కిందకు వస్తుందా లేదా? డౌన్వర్డ్ స్ప్రెడ్ అవుతుందా లేదా? సో దీన్ని ఏమంటాం? పెరోక్యులైజేషన్, రైట్. దీన్ని మనం పెరోక్యులైజేషన్ అని అంటాం. అర్థమైందా? డన్. ఇస్ దిస్ క్లియర్? క్లారిటీ వచ్చిందా? లో ట్రెడిషన్స్ అంటే ఏంటి, లిటిల్ ట్రెడిషన్స్ అంటే ఏంటి, గ్రేట్ ట్రెడిషన్స్ అంటే ఏంటి, యూనివర్సలైజేషన్ అంటే ఏంటి, పెరోక్యులైజేషన్ అంటే ఏంటి? పెరోక్యులైజేషన్ లో ఎటువంటి లాజిక్ ఉండదు, రీజన్ ఉండదు, డౌన్వర్డ్ స్ప్రెడ్ ఉంటుంది. గ్రేట్ ట్రెడిషన్స్ లో ఏవైతే నీట్ గా ప్రాపర్ గా చేస్తారో వాళ్ళు లోకల్ గా సంథింగ్ ఏదైతే మేనేజ్ చేసి బట్ ఒక ఫెస్టివల్ కింద తయారు చేసుకొని చేసుకుంటారు. డన్. సో ఇది డౌన్వర్డ్ స్ప్రెడ్ అని చూస్తాం. సరే, ఎలా తెలుస్తుంది ఒకటి కింద నుంచి పైకి వెళ్ళిందని, ఒకటి పై నుంచి కిందకు వచ్చింది అంటే? ఒకటే గుర్తుంచుకోండి, కింద నుంచి ఏవైతే పైకి వెళ్ళాయో ఆ పైన ఉన్న ఫెస్టివల్స్ యొక్క ఫీచర్స్ అనేవి కింద వాటితో లింక్ అవుతూ కాస్త సిమిలారిటీ అనేది మెయింటైన్ చేస్తుంది. ఇందాక చూడండి, సౌలోనా ఫెస్టివల్లో ఫీమేల్స్ బార్లీ వేస్తారు, మనీ వస్తుంది. పూజారి వచ్చి తాడు కడతాడు, వాడికి మనీ వస్తుంది. ఆ రెండింటిని కలిపి రక్షాబంధంలో ఫీమేలే ఈ తాడుని కడుతుంది. సరిపోయిందా లేదా? అంటే ఇన్స్పిరేషన్ అనేది కింద నుంచి పైకి వచ్చిందని అర్థమవుతుందా లేదా? క్లియర్. బట్ ఇక్కడ చూడండి, గోవర్ధన్ పూజలో లార్డ్ శ్రీకృష్ణకి పూజ చేస్తాం, బట్ ఇక్కడ ఒక హిల్ కే పూజ చేస్తారు. అర్థమవుతుందా? ఒక హిల్ కే
లార్డ్ శ్రీకృష్ణ అని పెట్టి పూజ చేయడం అనేది జరుగుతుంది. దానికి మనకి వేరే స్టోరీస్ అనేవి ఉన్నాయి. దానికి రిలేటెడ్ గా ఒక కొండను పెట్టి పూజించి దాన్ని కౌడంగ్తో తయారు చేసి ఆ కౌడంగ్ ని యూజ్ చేసుకొని నెక్స్ట్ డే వీవింగ్ కమ్యూనిటీ ఇదంతా కూడా ఏంటి హ్యాప్ హజార్డ్ గా అంటే నచ్చినట్లు ఏదో చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది ఒక గ్రేట్ ట్రెడిషన్ లిటిల్ ట్రెడిషన్ అయ్యింది, రైట్. ఇట్లా లిటిల్ ట్రెడిషన్ గ్రేట్ ట్రెడిషన్స్ మూవ్మెంట్ యూనివర్సలైజేషన్ పారోకియలైజేషన్ అని అంటాం, రైట్. అయితే దెర్ ఈస్ అదర్ ఫెస్టివల్స్ ఆల్సో అంటే మనకు కేస్ స్టడీ, రైట్. దెర్ ఈస్ అదర్ కేస్ స్టడీ ఆల్సో. ఒకసారి నా పేజెస్ అన్ని కంప్లీట్ అయినా ఓకే రైట్ ఫైన్. సో ఇక్కడ చూడండి దెర్ ఈస్ అదర్ ఫెస్టివల్ గ్రేట్ ట్రెడిషన్ లో నవరాత్రి ఫెస్టివల్. వాట్ ఇస్ దిస్ నవరాత్రి ఫెస్టివల్? 9 days celebration. రైట్, నవరాత్రి ఫెస్టివల్ 9 days సెలబ్రేషన్. దసరా. సో దట్ ఈస్ దుర్గా మా, క్లియర్, మా దుర్గా, దసరా సార్. రైట్. మా దుర్గా దసరా ఫెస్టివల్ చేస్తాం కదా, మా దుర్గా డిఫరెంట్ ఫార్మ్స్ లో వస్తారు, అవునా. 9 days ఎందుకంటే 9 days లో డిఫరెంట్ ఫార్మ్స్. ఒక రోజు దుర్గాదేవి కింద చూస్తారు, ఒక రోజు కాళీదేవి కింద చూస్తారు, ఒక రోజు అంబాదేవి కింద చూస్తారు, అవునా. సో డిఫరెంట్ 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 ఇట్లా 9 days చేస్తారు, అవునా, క్లియర్. సో విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్లో 9 days కూడా 9 అలంకారాస్ తీసుకొచ్చి 9 అలంకారాస్ కూడా చూపించడం జరుగుతుంది, అవునా, క్లియర్, రైట్. అయితే ఇది ఒక గ్రేట్ ట్రెడిషన్ లో ఎందుకు ఇలా చేస్తారు, ఎందుకు అంటే డిఫరెంట్ అవతారాలు అనేవి మాతకు ఉన్నాయి. సో డిఫరెంట్ మాతలందరూ కూడా ఒకరే అని చెప్పి తీసుకొని రావడానికి నవరాత్రి ఫెస్టివల్ అనేది జరుగుతుంది. ఇది గ్రేట్ ట్రెడిషన్. అయితే లిటిల్ ట్రెడిషన్ లో ఒకటి ఉందన్నమాట, ఏంటంటే ఈ నవరాత్రి టైంలోనే చేస్తారు. సో దట్ ఈస్ దెర్ ఈస్ వన్ దేవి దట్ ఈస్ ది నవరతి, క్లియర్. సో అంటే ఈ నవరాత్రి ఫెస్టివల్ ఏదైతే ఉందో దే కాల్ ఇట్ యాజ్ నవరథ. ప్రాపర్ గా చెప్పాలంటే నవరథ. నవరథ అనే దేవి, క్లియర్. సో ఈస్ దేర్ ఎనీ నవరథ దేవి ఇన్ అవర్ గ్రేట్ ట్రెడిషన్? మీరు ఎప్పుడైనా విన్నారా నవరథ దేవి అని? నో సార్. రైట్. సో నవరాత్ర దేవి అనేది మనకు అసలు తెలియదు, క్లియర్. నవరాత్ర దేవి అనేది మనకు తెలియదు. సేమ్ నవరాత్రి ఫెస్టివల్ లోనే వీళ్ళు నవరథ అంటే షీ ఈజ్ ఎ లోకల్ గాడెస్. నవరథ ఈజ్ ఎ లోకల్ గాడెస్. సో ఈ లోకల్ గాడెస్ ని వర్షిప్ చేయడం జరుగుతుంది. ఈ లోకల్ గాడెస్ ని వర్షిప్ చేయడం అనేది జరుగుతుంది. గ్రేట్ ట్రెడిషన్ ఏవైతే జరుగుతున్నాయో దాన్ని కొన్ని కొన్ని చేంజ్ చేసి ఈ నవరథ దేవిని ఆ ఒక్కరోజు వర్షిప్ చేస్తారు, క్లియర్. ఆ ఒక్కరోజు వర్షిప్ చేస్తారు. సో దీంతో క్లియర్ గా అర్థమవుతుంది నవరాత్రి ఫెస్టివల్ అనేది ఒక గ్రేట్ ట్రెడిషన్. దాన్ని వీళ్ళు నవరథ అని లోకల్ గాడెస్ ని తీసుకొచ్చి అక్కడ ఆమెను పూజించడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పారోకియలైజేషన్. అంటే ఒక గ్రేట్ ట్రెడిషన్ నుంచి లిటిల్ ట్రెడిషన్ కి ట్రెడిషన్ అనేది పాస్ అవుతుంది. డన్. ఓకే సార్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది లిటిల్ ట్రెడిషన్, గ్రేట్ ట్రెడిషన్, యూనివర్సలైజేషన్ అండ్ పారోకియలైజేషన్. డన్. సార్ ఇది ఎక్కడ సార్ ప్లేస్ ఇది ప్రాక్టీస్ చేసింది నవరత్న? ఈ నవరాత్రి ఫెస్టివల్ కూడా సేమ్ ఇవన్నీ కూడా అతను కిషన్ గర్హి విలేజ్ చదవడం జరిగింది కదా, ఇవన్నీ కిషన్ గర్హిలోని. ఇంతవరకు కేసెస్ ఏవైతే చూస్తున్నామో అన్ని మెక్యూమ్ మ్యారిటీ ఇవ్వడం జరిగింది. అతను యూపీలో ఉన్న కిషన్ గర్హి విలేజ్ ని స్టడీ చేయడం జరిగింది. ఓకే ఓకే రైట్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది టాపిక్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది టాపిక్ యూనివర్సలైజేషన్, పారోకియలైజేషన్, గ్రేట్ ట్రెడిషన్, లిటిల్ ట్రెడిషన్. ఇప్పుడు అర్థమైంది కదా ది ఇండిజీనియస్ ఎవల్యూషన్. అంటే ది ఇండిజీనియస్ ఎవల్యూషన్ అంటే మనం ఇందాక చూసుకున్నామా హోల్డ్. ఆర్థోజెనెటిక్, హెటిరోజెనెటిక్ అని. ఆర్థోజెనెటిక్ అంటే ఇండిజీనియస్ గా ఎవాల్వ్ అవుతుంది, హెటిరోజెనెటిక్ అంటే ఎఫెక్ట్ అనేది ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి యూనివర్సలైజేషన్ లో చూడండి, యూనివర్సలైజేషన్ సౌలున్న ఫెస్టివల్ అనేది లోకల్ గా స్టార్ట్ అయింది. అది యూనివర్సలైజేషన్ లో రక్షాబంధన్ కింద మారింది. అంటే ఆర్థోజెనెటిక్ గా స్టార్ట్ అయ్యి హెటిరోజెనెటిక్ గా మారింది, ఓకేనా. అంటే దేర్ ఇస్ నో మ్యాండేటరీ దట్ ప్రతి ఆర్థోజెనెటిక్ హెటిరోజెనెటిక్ అవ్వాల్సిన అవసరం లేదు, రైట్. ఇంటర్చేంజబుల్ అవ్వచ్చు. బట్ పారోకియలైజేషన్ కాన్సెప్ట్ లో హెటిరోజెనెటిక్ ఫీచర్స్ కూడా ఆర్థోజెనెటిక్ ఫీచర్స్ లోకి వెళ్తున్నాయి. బట్ జనరల్లీ కల్చర్ అనేది ఇండిజీనియస్ గా ఎవాల్వ్ అవుతుంది. ఈ గ్రేట్ ట్రెడిషన్స్ లో ఇన్ఫ్లుయెన్స్ అనేది పక్క నుంచి వచ్చి అవి స్టార్ట్ అవుతాయండి, క్లియర్. సో దీంట్లో కొంత క్లారిటీ లేక యూనివర్సలైజేషన్ అండ్ పారోకియలైజేషన్ టాపిక్ అనేది మనం మెక్యూమ్ మ్యారిట్ తీసుకొచ్చాడు. అర్థమైందా ద ఇంటర్ రిలేషన్?
ఎస్ క్లాస్ సార్. మొత్తం కంప్లీట్ అయింది, మీకు పూర్తిగా అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇంటర్లింక్ చేసుకోండి. లిటిల్ ట్రెడిషన్ అంటే ఏంటి, గ్రేట్ ట్రెడిషన్ అంటే ఏంటి, ఆర్థోజెనెటిక్ ఎందుకు లిటిల్ ట్రెడిషన్ అయింది, హెటిరోజెనెటిక్ అనేది ఎందుకు గ్రేట్ ట్రెడిషన్ అయింది, ఈ రెండింటికి రిలేషన్ ఏంటి. అయితే ఇవి అర్థం కాక క్లారిటీగా అంటే కొంత మిస్ అవుతుంది. ఏంటి అంటే కొంత సమ్ కంబైన్డ్ రిలేషన్ అనేది ఉందన్నమాట. సో ఇఫ్ దిస్ ఈజ్ ఆర్థోజెనెటిక్ ఆర్ హెటరోజెనెటిక్ ఆర్ లిటిల్ ఆర్ గ్రేట్ ట్రెడిషన్, ఇది కొంత మిక్సప్ పార్ట్ ఉంది. ఈ మిక్సప్ పార్ట్ ఏంటి, ఈ మిక్సప్ పార్టే యూనివర్సలైజేషన్ అండ్ పెరోకిలైజేషన్. క్లియర్. సో ట్రెడిషన్స్ అనేవి ఇక్కడి నుంచి ఇక్కడ పాస్ అవుతున్నాయి, ఇక్కడి నుంచి ఇక్కడ పాస్ అవుతున్నాయి. లిటిల్ నుంచి గ్రేట్ కి వెళ్తే యూనివర్సలైజేషన్ అవుతుంది, గ్రేట్ నుంచి లిటిల్ కి వెళ్తే పెరోకిలైజేషన్ అవుతుంది. ఓకేనా, అర్థమైందా? ఎస్ సార్. రైట్, వెరీ ఫైన్. సో దీంతో మనకి ఈ టాపిక్ అనేది కంప్లీట్ అయింది. 5.3లో ఇంకా మరో 2 టాపిక్స్ ఉన్నాయి. చిన్న టాపిక్సే, ఇంపార్టెంట్ టాపిక్స్ కానీ చిన్న టాపిక్స్ బట్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. అవే క్వశ్చన్స్ వస్తాయి. క్లియర్, రైట్. సో ఆ రెండు కూడా రేపు నేను కంప్లీట్ చేస్తాను. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూస్తాం. సో రేపటితో 5.3 చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో డే ఆఫ్టర్ టుమారో నుంచి వి షల్ స్టార్ట్ ద 6th చాప్టర్. డన్, క్లియర్? ఎస్ సార్. రైట్. ఈ నోట్స్ అనేది నేను సెండ్ చేస్తాను, ఒకసారి చదవండి, కేస్ స్టడీస్ తో సహా చదవండి. ఒకవేళ డౌట్స్ ఏమైనా ఉంటే రేపటి క్లాస్లో మీరు అడగచ్చు. అండ్ ఈ 5.3 చాప్టర్ అంతా కూడా ఒకసారి చదువుకొని రండి రేపటికి. సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూస్తున్నప్పుడు మీకు కొంత క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో నేను ఏం చెప్తున్నాను అనేది మీకు లింక్ అవుతుంది. సార్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ రాసిన తర్వాత పాస్ అయ్యామని ఎప్పుడు తెలుస్తుంది సార్? అంటే ఎన్ని నెలలు పడుతుంది? 14 days ఇప్పుడు 14 హార్డ్లీ days 20 days లో ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు హార్డ్లీ 20 days లో ఇచ్చేస్తున్నారు. అదే మెయిన్స్ అయితే 2 months పడుతుంది సార్ పక్కాగా. మెయిన్స్ 2 months పడుతుంది, 2 months పడుతుంది. ఎందుకంటే లిటరల్ గా సమ్ 3000 మెంబర్స్ దాకా రాస్తూ ఉంటారు. సారీ, 10,000 దాకా రాస్తూ ఉంటారు. అంటే పోస్టులు బట్టి 10,000 దాకా రాస్తూ ఉంటారు. ఆ 10,000 పేపర్స్ కరెక్షన్ చేయాలి కదా, టైం పట్టేస్తుంది. ఒక మెయిన్స్ పేపర్ కరెక్షన్ చేయడానికి అట్లీస్ట్ ఒక 1 hour అయినా స్పెండ్ చేస్తారు వాళ్ళు. 45 to 45 minutes to 1 hour అయినా స్పెండ్ చేస్తారు. సో ఇట్ టేక్స్ సమ్ టైం. 5 lakhs దాకా రాస్తారు కదా సార్, మరి ఎట్లా, హౌ 20 days? ప్రిలిమ్స్ 6 lakhs బట్ కంప్యూటరైజ్డ్ కదా, బబ్లింగ్ కదా. సో మిషన్ లో పేపర్లు పెడుతుంటే అది సెకండ్స్ మీద ఆన్సర్లు ఇచ్చేస్తుంది కదా, సెకండ్స్ మీద ఎవాల్యుయేషన్ చేసి మార్క్స్ ఇచ్చేస్తుంది. రైట్. సో అందుకనే అవి 6 lakhs 7 lakhs మెంబర్స్ రాసినా కూడా విత్ ఇన్ నో టైం వాళ్ళు ఇచ్చేస్తున్నారు. రైట్. మెయిన్స్ అనేది అట్లా కాదు, స్టేజెస్ ఆఫ్ పేపర్ కరెక్షనింగ్ అనేది ఉంటుంది. కొంతమంది కరెక్షన్ చేస్తారు, తర్వాత హైయర్ స్టేజ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ అంటే మార్క్స్ కౌంటింగ్ అని ఇదంతా కూడా కరెక్ట్ గా చేశారా లేదా ఇదంతా కూడా స్టడీ చేసి ఆ నెక్స్ట్ స్టేజ్ లో మొత్తం కాపింగ్ చేసి మొత్తం డేటా ఎంట్రీ అంతా కూడా చేస్తూ ఉంటారు అనమాట. అదొక కాంప్లెక్స్ ప్రాసెస్. మెయిన్స్ కరెక్షన్ చేయడం అనేది కాంప్లెక్స్ ప్రాసెస్. సో అందుకని అట్లీస్ట్ 2.5 months అనేది పడుతుంది. డన్ సార్ మొన్న వచ్చే మెయిన్స్ రిజల్ట్స్. రైట్. మొన్న వచ్చాయి ఒక 5 days బ్యాక్ వచ్చాయి. సార్ మీరు రాశారు సార్ మొన్న? లేదు, నాది ప్రిలిమ్స్, నాది సీసెట్ కంప్లీట్ అవ్వలేదు. అయ్యో, సీసాట్ నాది క్లియర్ అవ్వలేదు. సో అందుకనే నేను చెప్తున్నాను, సో సీసాట్ అనేది నెగ్లెక్ట్ చేయకండి, సీసాట్ ఖచ్చితంగా చేయండి అని. రైట్. నేను ర్యాండమ్ గా చూసుకొని రైట్ అసలు లాస్ట్ 1 month కాస్త సీసాట్ చూసుకొని వెళ్ళడం జరిగింది. బట్ అది సరిపోదు, ఇయర్ లాంగ్ ప్రాక్టీస్ అనేది కావాలి. రైట్. బ్యాంక్స్ కి ప్రిపేర్ అవుతాం కదా, అంత డెప్త్ లో ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది సార్? నో, ఇప్పుడు చాలా ఇంకా ఎక్కువ అడుగుతున్నాడు. బ్యాంక్ లో కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుంది, బట్ యూపీఎస్సీలో కాన్సెప్చువలైజ్డ్ గా అడుగుతున్నాడు అనమాట. బ్యాంక్ ప్రిపరేషన్ కూడా సరిపోదు, కాస్త డిఫరెంట్ గానే అడుగుతున్నాడు. ఈ మధ్య స్టాండర్డ్స్ అనేవి కాస్త క్యాట్ లెవెల్ తీసుకుని వెళ్ళడం జరిగింది. అదే సార్, కాంట్ లో అంటే బ్యాంక్స్ కదా ఈ ప్రిపరేషన్ ఉంటది. అవును, బట్ వాటికన్నా ఎక్కువ ఇప్పుడు అన్నిటికన్నా హైయెస్ట్ క్వాంట్ అనేది క్యాట్ ప్రిపరేషన్ లో ఉంటుంది. క్యాట్ లో చాలా లాజిక్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది, క్యాలిక్యులేషన్స్ అనేవి కాస్త స్పీడ్ గా చేయాలి, తక్కువ టైంలో చేయాలి, ఇట్లా ఉంటుంది. ఆ క్యాట్ స్టాండర్డ్ కి కొంతవరకు తీసుకుని వెళ్తున్నాడు. సో దానికి మనం అలవాటు అవ్వాలంటే కంటిన్యూస్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. సో సీసెట్ అనేది నెగ్లెక్ట్ చేయొద్దు, సీసెట్ కూడా చేయండి. రైట్. మొన్నటి వరకు అదే అనుకున్నాను సార్. ఇప్పుడు సోషల్ సైన్సెస్ ఉన్న వాళ్ళకి, డిగ్రీలు ఉన్న వాళ్ళకి ఈజీ కొట్టేస్తారు కదా సివిల్స్ అంటారు, కానీ ఇది సార్ నో సీసెట్ అసలు మామూలుగా ఆపట్లేదు. మీరు చాలా వరకు ఐఐటి వాళ్ళు ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతున్నారంటే దాని మెయిన్ రీజన్ అదే, కేవలం ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోతున్నారు. ఐ హావ్ సీన్ మోస్ట్ ఆఫ్, అంటే కొంతమంది పరిచయం అయ్యారు. సో దే హ్యావ్ టేకెన్ 3 mains. క్లియర్. వాళ్ళకి ప్రిలిమ్స్ ఫస్ట్ పేపర్ క్వాలిఫై అవుతాం. ఇప్పుడు నేను ఒక 3-4 years నుంచి ప్రిపేర్ అవుతున్నానంటే జనరల్ స్టడీస్ పేపర్ 1 కంప్లీట్ చేయడం అది మ్యాటర్ కాదు, అది ఈజీగానే క్లియర్ అయింది. బట్ సీసెట్ అనేది ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యి లేకపోతే అయిపోతుంది. వాళ్ళకి ఏంటంటే సీసెట్ మ్యాటర్ కావట్లేదు. ఐఐటి ఎన్ఐటి వీళ్ళందరికీ కూడా వాళ్ళు సీసెట్ అనేది కొంతవరకు కూడా చేయగలుగుతున్నారు. క్లియర్, వాళ్ళు చేసేస్తున్నారు.
సో వాళ్ళు మెయిన్స్ రాస్తున్నారు. ఐ హావ్ సీన్ మై ఫ్రెండ్ సో హూ హ్యావ్ టేకెన్ 3 మెయిన్స్, క్లియర్. బట్ 3 మెయిన్స్ తీసుకున్న ఇప్పటికీ ఆప్షనల్ ప్రాపర్ గా వాడు కంప్లీట్ చేయలేదు. అండ్ మార్క్స్ అనేవి అరౌండ్ 60 మార్క్స్ వస్తున్నాయి. ప్రతిసారి కూడా జనరల్ స్టడీస్ 1 2 3 4 లో యావరేజ్ 60 65 అట్లనే వస్తున్నాయి. అది ఎప్పుడు కూడా 100 దగ్గరికి వెళ్ళట్లేదు. రైట్, అది పేరుకే మెయిన్స్ రాసేసాను, 6 అటెంప్ట్స్ ఇచ్చేసాను, 5 అటెంప్ట్స్ ఇచ్చాను. బట్ నీకు ఒక్కసారి కూడా అంటే హైయెస్ట్ మార్క్స్ రాకపోతే ఏ సబ్జెక్ట్ లో కూడా మరి నీ ప్రిపరేషన్ ఎంత వరకు ఉంది? సో ఐ జస్ట్ సే, సో మీరు ప్రాపర్ గా ప్రిపేర్ అవుతున్నప్పుడు, మెయిన్స్ టైంలో ప్రిపేర్ అవుతున్నప్పుడు మెయిన్స్ ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ప్రిలిమ్స్ కంప్లీట్ అయిపోతే దట్ ఈస్ నాట్ ది ఎండ్ గేమ్. అది స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే కదా. అసలైన గేమ్ అనేది మెయిన్స్ లో ఉంటుంది. ఆ మెయిన్స్ లో చాలా మంది కాంపిటీటర్స్ ఉంటారు, ఆల్రెడీ రాసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి రైటింగ్ స్కిల్స్ అనేవి ఉంటాయి, ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉంటాయి. వాళ్ళతో కంపీట్ చేయాలంటే మెయిన్స్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్స్ మీరు సెపరేట్ గా ప్రిపేర్ అవుతారు. కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ ప్రిలిమ్స్, అదొక స్క్రీనింగ్ టెస్ట్. దానికి కొంత ఫీల్డ్ లెవెల్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ఫీల్డ్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అనేది కొద్దిగా హెల్ప్ చేస్తుంది. అంటే అందుకనే రెగ్యులర్ గా ఎగ్జామ్స్ తీసుకోమనేది అందుకనే. సో ప్రిలిమ్స్ వరకు ప్రిలిమ్స్ ప్రిపేర్ అవ్వండి, బట్ హైయెస్ట్ ఇంపార్టెన్స్ అనేది మెయిన్స్ కి ఇవ్వడం. లేదంటే ప్రిలిమ్స్ మీరు ఎన్నిసార్లు క్లియర్ చేసినా మెయిన్స్ క్లియర్ చేయలేరు. మెయిన్స్ ఒకవేళ మీరు పూర్తిగా ఆప్షనల్ నాలెడ్జ్ అనేది లేకున్నా, జనరల్ స్టడీస్ మీద రైటింగ్ స్కిల్స్ అనేది లేకున్నా మెయిన్స్ మీరు ఎప్పటికీ క్లియర్ చేయలేరు. క్లియర్, రైట్. సో వెన్ ఐ హావ్ టేకెన్ మై ఫస్ట్ మెయిన్స్ ఐ గాట్ లెస్ మార్క్స్. ఎందుకంటే నాకు అప్పటికి ఇంకా ఆప్షనల్ కంప్లీట్ అవ్వలేదు, నేను ఇంకా ఆప్షనల్ ప్రిపరేషన్ లోనే ఉన్నాను. సో అది ప్రిలిమ్స్ ఈజీగానే కంప్లీట్ అయింది, మెయిన్స్ అవ్వలేదు. క్లియర్, ఐ ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్. అండ్ తర్వాత నెక్స్ట్ అటెంప్ట్ వచ్చేసరికి నాకు ఫస్ట్ అటెంప్ట్ కి నెక్స్ట్ అటెంప్ట్ కి హ్యూజ్ మార్క్స్ అనేవి చాలా చేంజ్ అయ్యాయి. ఎందుకంటే ఐ ఇంప్రూవ్ లాట్స్ ఆఫ్ మై సెల్ఫ్. సో మోస్ట్ ఆఫ్ ది హైయెస్ట్ మార్క్స్ అనేవి నాకు వచ్చాయి. క్లియర్, పేపర్ 2 పాలిటీ పేపర్ లో నాకు 1 ఆఫ్ ది హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి. ఎస్ఐలో నాకు 1 ఆఫ్ ది హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి. జిఎస్ 1 2 3 4 నాకు 100 దగ్గరలో ఉన్నాయి. క్లియర్, సో ఈవెన్ ఐ స్కోర్డ్ మోర్ దాన్ ది టాపర్స్ ఆల్సో. క్లియర్, ఆ ఇయర్ టాపర్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ 2021 లో నేను రాసినప్పుడు ఎస్ఐలో నాకు 1 ఆఫ్ ది హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి. ఆ ఇయర్ ర్యాంకర్ 6 కన్నా నాకు ఎక్కువ మార్క్స్ వచ్చాయి. ర్యాంక్ 6 కన్నా నాకు ఎక్కువ వచ్చాయి. ఈవెన్ జనరల్ స్టడీస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ పేపర్ లో కూడా ఆ ఇయర్ టాపర్స్ కి లెట్స్ టేక్ టాప్ 50 లో ఉన్న వాళ్ళకి జిఎస్ పేపర్ 3 75 వస్తే నాకు 84 వచ్చాయి. దట్ ఈస్ ఎ వెరీ రీజనబుల్ హై ఫార్ మార్క్. క్లియర్, అంటే అట్లా మీరు ఇంప్రూవ్మెంట్ అనేది లేకపోతే ప్రిలిమ్స్ మీరు చేసి వేస్ట్. క్లియర్, నేనేం చెప్తున్నానంటే మీరు రేపొద్దున్న ర్యాంక్ రావాలి అంటే ఈ పేపర్స్ ఏవైతే ఉన్నాయో మీరు చాలా హైయెస్ట్ తెచ్చుకోవాలి. అంటే మెయిన్స్ మీరు చాలా ఎఫిషియెంట్ గా ఉన్నప్పుడు మాత్రమే ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే ఎఫెక్టివ్ గా ఉంటుంది. లేదు మీరు కేవలం ప్రిలిమ్స్ మీద ఫోకస్డ్ గా నేను బిట్స్ మాత్రమే సాల్వ్ చేస్తానంటే అది మరి ఇంకా వేస్ట్. అంటే ఆల్రెడీ నాకు మెయిన్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, నేను రాశాను అంటే మీరు ఇంప్రూవ్ అవ్వగలరు. లేదంటే ఇనీషియల్లీ అట్లీస్ట్ డిసెంబర్ జనవరి వరకు మెయిన్స్ ప్రిపరేషన్ మీద ఎక్కువ కూర్చోండి. జనవరి తర్వాత నుంచి ఎక్కువ ప్రిలిమ్స్ మీద కూర్చోండి. అప్పుడు రెండు బ్యాలెన్స్ అవుతుంది. బట్ సీసాట్ అనేది ఎవ్రీడే చేయండి, హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయినా చేయండి, బట్ ఎవ్రీడే చేయండి. డన్, సో దట్ ఈస్ మై అడ్వైస్. సార్ మీరు ఎన్ని అటెంప్ట్స్ ఇచ్చారు సార్? నేను ఇప్పటికీ 4 అటెంప్ట్స్ ఇచ్చాను. సో 2 టైమ్స్ నాది అవ్వలేదు, 2 టైమ్స్ కూడా సీసాట్ వల్ల అవ్వలేదు. రైట్, 2 టైమ్స్ కూడా సీసాట్ వల్ల అవ్వలేదు. సో మిగిలిన 2 టైమ్స్ ఐ హావ్ రిటర్న్ మెయిన్స్. ఫస్ట్ 2019, క్లియర్, ఫస్ట్ 2019 ఐ హావ్ టేకెన్ ఫస్ట్ టైం ప్రిలిమ్స్ అయింది, ప్రిలిమ్స్ కంప్లీట్ అయింది. మెయిన్స్ నాకు అప్పటికి ప్రాపర్ ఆప్షనల్ అవ్వలేదు, ఎలా రాయాలో తెలియదు, నాకేం తెలియదు. అంటే మెయిన్ వన్ థింగ్ ఏంటి అంటే ప్రిలిమ్స్ అయినా నేను మెయిన్స్ అయినా ఎప్పుడు కూడా నేను ప్రాపర్ టెస్ట్ సిరీస్ తీసుకోలేదు. సో విజన్ టెస్ట్ సిరీస్ అనేవి నేను ఒకసారి రాసాను అంతే. క్లియర్, విజన్ టెస్ట్ సిరీస్ ఒకసారి రాసాను. స్టార్టింగ్ పిఎస్ఐఆర్, తర్వాత ఆంధ్ర. సార్ మీకు బ్యాచ్ లో ఎవరైనా నో నాకు తెలిసిన వాళ్ళు రైట్. సో దట్ ఈస్ ఫైన్, ఐ హోల్డ్ ఆన్. 24 రైట్, ఎస్.